సో కనిపిస్తుంది స్క్రీన్ మహేష్. అన్న సో నిన్న మనము ఎక్కడికి చూసాము. సో ఫైల్స్ ఫార్మాట్ అవి యాడ్ చేస్తున్నాం కదా. సో నేను సో మనం GW బేసిక్ సర్వీస్ ఉన్నది. అండ్ దెన్ సో మనం ఫైనల్గా అఫీషియల్గా ఒక ప్రాజెక్ట్ ఇలాగా క్రియేట్ చేసాము. అండ్ లాయల్ బ్రాండ్స్కి ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం. ఏం డిజైన్ చేస్తాం అంటే ఒక సేల్స్ రిపోర్ట్ ఎక్సెప్ట్ డిజైన్ చేస్తాము. సో 3 పార్ట్స్ మనం ప్రాజెక్ట్ డిజైన్లో స్పెసిఫిక్ మనం చూస్తుంది. వైర్ ఫ్రేమ్ స్టేజ్లోనే ఒక పర్సనా క్రియేట్ చేయాలి. రిక్వైర్మెంట్స్ అన్ని కూడా స్కెచ్ డ్రా చేస్తాము. వర్కింగ్ ప్రోటోటైప్ చేస్తాం. ఐడియల్గా ఏంటంటే కొన్నిసార్లు కాంప్లెక్స్ సినారియోస్ వచ్చేటప్పుడు, స్పెసిఫిక్గా మనం కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ వచ్చేటప్పుడు కరెక్ట్గా ఎఫర్ట్స్ ఎస్టిమేట్ చేయడానికి, సో ఎంతలోపు మనం డెలివరీ చేయగలం ఇవన్నీ తెలియడం కోసం వర్కింగ్ ప్రోటోటైప్, రియల్ టైప్ ప్రోటోటైప్ చేయడం అనేది రికమెండెడ్ అప్రోచ్. ఇది ఒక్కొక్కసారి స్కిప్ చేయొచ్చు. సింపుల్ కేసుకి అయితే వైర్ ఫ్రేమ్ ఒకటే యూస్ చేసి డైరెక్ట్గా మనం బిల్డ్ ఫేస్కి వెళ్ళొచ్చు. లేదా ప్రోటోటైప్ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్స్ అయితే మ్యాండేటరీగా మనం హై లెవెల్ ప్రోటోటైప్ వర్కింగ్ మాక్ డేటా అయితే మాక్ డేటా, లైవ్ డేటాతో అయితే లైవ్ డేటా తోటి సమ్ శాంపుల్ కొంత చేస్తే బెటర్. బట్ తర్వాత మనం బిల్డ్ ఫేస్లో మనం స్టార్ట్ చేసినప్పుడు ఫైనలైజ్ చేసి ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎస్టిమేట్ చేస్తాం. సో అక్కడ ఓవరాల్ స్కోప్ బట్టి మనం ఫియర్ ఎలిమెంట్ ఇది ఫ్రీ స్టైల్ అప్రోచ్ చూసి మనం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఓవరాల్గా మనం వైర్ ఫ్రేమ్స్ ఇలా రిపోర్ట్స్, వ్యూ ప్రొడక్ట్స్ చూస్తాం. రిపోర్ట్ అప్లికేషన్కి ఇలా సేల్స్ రిపోర్ట్ అయితే ఒక సర్చ్, ఒక టేబుల్ ఎక్సెట్రా ఉన్నది కదా. సో దీనికి ఏంటంటే మనం రిపోర్ట్ అనం కనుక ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేసేలాగా మనం ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఒక సర్చ్ లాజిక్ ఒకటి యాడ్ చేసి చేద్దాం. ఫర్దర్గా నేను ఫార్మాటర్ మనం చూసాం కనుక ఆ ఫార్మాటర్ స్పెసిఫిక్గా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం. సో ఫైనల్గా వైర్ ఫ్రేమ్ని మనం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ కింద రిపోర్ట్ కింద చేసేటప్పుడు మనం ఇలా చేయగలిగాం. ఒక సైన్ అప్ సెక్షన్, ఒక లారియల్ బ్రాండ్స్కి ఇలా మనం ఫార్మాటర్ యూస్ చేసి ఇప్పుడు ఇలా స్పెసిఫిక్గా కలర్ వచ్చేటట్టు మనం గ్రూప్ చేసాం కదా. సో గ్రూపింగ్ మర్జ్ డూప్లికేట్స్, ఇలా డూప్లికేట్స్ మర్జ్ చేయడం. సో ఇలా సర్చ్ క్యాపబిలిటీ, ఇలా ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీ, ఇలా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ రిపోర్ట్ అప్లికేషన్ లాగా మనం చేయడం కంప్లీట్గా ఒక ఫస్ట్ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి మనం రిమైనింగ్ స్టెప్స్ ఈరోజు చేద్దాం. సో రన్ చేస్తాం కదా అప్లికేషన్. ఇట్స్ సో ఇలా ఫైనల్ అవుట్పుట్ ఇది మనకి ఇలా రావాలి, రైట్. సో ఇక్కడ చూసామంటే సెర్చ్ చేస్తే ఇప్పుడు నేను సో ఫిల్టర్ చేస్తే ఎంసీ అంటే ఇది ప్రొడక్ట్ నేమ్ సెర్చ్ చేస్తున్నాను. సో ప్రొడక్ట్ నేమ్ సెర్చ్ చేస్తే ఏ డీటెయిల్స్ తీసుకుంటే ఆ డీటెయిల్స్ తోటి మనకి డైరెక్ట్గా ఫిల్టర్ అవుతుంది. సో ఇలా సెర్చ్ క్యాపబిలిటీ యాడ్ చేయగలగాలి. సో లైక్ ఏదైనా డేటాని వాళ్ళు ఇమీడియట్గా డైరెక్ట్గా ఫిల్టర్ చేయాలంటే ఇలా వాళ్ళు సెర్చ్ చేస్తే ఒక సెర్చ్ క్యాపబిలిటీ యాడ్ చేయగలగాలి. అండ్ అట్ ది సేమ్ టైం వన్ మోర్ ఫంక్షనాలిటీ ఏంటంటే ఈ హోల్ రిపోర్ట్ని, డేటాని వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ చేసేటట్టు. సో ఎక్స్పోర్ట్ చేయగానే డేటా సర్వర్ నుంచి ఫెచ్ చేసి మనము ఎక్సెల్లో డౌన్లోడ్ చేయాలి. సో నిన్న ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనము లోకల్గా చూసాము. ఇది ఏంటంటే రియల్ డేటా. సో మనం ఎగ్జాక్ట్గా డేటాని ఆటోమేటిక్గా సర్వర్ నుంచి ఫెచ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇలా కొద్దిగా యానిమేటెడ్గా ఇచ్చి దాన్ని కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు యాడ్ చేసి. సో ఆల్రెడీ 205 రికార్డ్స్ ఉన్నాయి. సో 205 రికార్డ్స్ సర్వర్ నుంచి ఫెచ్ చేసి ఫైల్ జనరేట్ చేస్తాం. సో నేను చూసిన ఎగ్జాంపుల్లో చూస్తే మనకి టెక్స్ట్ అంతా కూడా
ఆటోమేటిక్గా ఫార్మేట్ అయ్యలేదు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా బై డౌన్లోడ్ అయినప్పుడే డేటా అంతా కూడా ఫార్మేట్ అయిపోయేటట్టు కూడా ఆటోమేట్ చేసి పెట్టాను. సో ఎలా యాడ్ చేశాను ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూసామంటే కంప్లీట్ డేటా మనకి ఏదైతే డేటా ఉందో అంతా ఆర్గనైజ్ అయ్యి ప్రొడక్ట్ అయితే ప్రొడక్ట్, సప్లయర్, వెయిట్, ప్రైస్. సో అవును. డేటా ఇక్కడ మనకి కంపేర్ చేసి చూస్తే సో ప్రొడక్ట్ నేమ్కి సప్లయర్ డీటెయిల్స్, ఆఫీస్ లైన్ ట్యాగ్, అండ్ దెన్ వీ హ్యావ్ వెయిట్ ఏదైతే వెయిట్ ఉందో, ప్రైస్ అయితే ప్రైస్. సో ఇలాగా మనం కంప్లీట్ డేటాని ఏదైతే డేటాని రిపోర్ట్. సో కస్టమర్ ఐడిని కూడా మనకి సేల్స్ రిపోర్ట్ కావాలన్నారు. సో సేల్స్ రిపోర్ట్ వాళ్ళు మంత్ వైజ్గా ఏవి కావాలంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఆరల్ ప్రొడక్ట్స్ లిస్ట్ని ఇలా ఎక్స్పోర్ట్ చేయగలరు. దీనికి ఫర్దర్గా కావాలంటే మనం ఇంకా యాడ్ చేయొచ్చు. బట్ బేస్ ఫంక్షనాలిటీ ఇక్కడ ఏంటి ఈరోజు మనం ఇక్కడ వెయిట్ చూసామంటే కొన్ని గ్రీన్ కలర్ వార్నింగ్ నేను రాసిన లాజిక్కి అవుట్పుట్ ఇది. సో ఇక్కడ సిమిలర్ కేస్కి ఒకటి తీసుకున్నాను. సో కిలోగ్రామ్ వస్తే ఇలా ఆటోమేటిక్గా ఫుల్ ఫామ్. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఇందులో చూసామంటే మనం ప్రొడక్ట్ సెట్, మనం ఇక్కడ ప్రొడక్ట్ సెట్ తీసుకున్నాము. జీడబ్ల్యూ బేసిక్ సర్వీస్. ఓకే. మనం జీడబ్ల్యూ బేసిక్ సర్వీస్ లాగిన్ పేజ్లో యూజ్ చేసిన దాంట్లో కొంత రిలవెంట్ డేటా ఉంది మనకు సంబంధించింది. సో జీడబ్ల్యూ బేసిక్ అప్లికేషన్ తీసుకుని ఇలా ప్రొడక్ట్ ఐడి ఇక్కడ వెయిట్ మెజర్తో పాటు మనకి ఇక్కడ చూసామంటే వెయిట్ యూనిట్ జీ అని ఉన్నది. సో ఇక్కడ అవుట్పుట్ జీని మనం గ్రామ్స్ కింద, ఇక్కడ కేజీ అని వచ్చిందని కిలోగ్రామ్ కింద మనము చూపించాలనుకున్నాం. సో ఈ టెక్స్ట్ ఇక్కడ చూసామంటే గ్రామ్స్ అని, కిలోగ్రామ్ అని. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ దాన్ని కలర్, సో గ్రామ్స్ వచ్చిన దాన్ని ఏమో ఈ క్వాంటిటీని ఇలా కలర్ ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నాం, కిలోగ్రామ్ వెయిట్ ఉన్న దాన్ని గ్రీన్లో చూపిస్తున్నాం, ఏ వాల్యూ లేని దానికి రెడ్ కలర్లో. సో ఇక్కడ ఏం వెయిట్ స్పెసిఫై చేయలేదని చెప్పడం కోసం ఇలా చేస్తాం. అలాగే ఇక్కడ చూసామంటే ఇవన్నీ కూడా సేమ్ ప్రొడక్ట్ ఐడి కేటగిరీలో ఉన్నట్టు గ్రూప్ చేస్తున్నాం. సో 1000 అనే ప్రొడక్ట్ సంబంధించిన సప్లయర్స్, ఇంతమంది సప్లయర్స్ ఉన్నారు. సో అవన్నీ కూడా గ్రూప్ చేస్తాం. సో ఇలా గ్రూపింగ్ చేసాము, ఇక్కడ ఇది చేసాము, ఒక సెర్చ్ యాడ్ చేసాం, ఒక ఎక్స్పోర్ట్ లాజిక్ యాడ్ చేసాం. సో ఇవన్నీ లాజిక్స్ ఈరోజు ఎలా యాడ్ చేస్తాం అనేది లెట్స్ సి. ఓకే, సో మెయిన్ వ్యూ, నిన్న మనం ఫార్మాట్ దగ్గర ఆగాం కదా. సో ఫార్మాటర్ ఫైల్ జస్ట్ కరెక్షన్ చేసి సేమ్ ఇక్కడ ప్రొడక్ట్ సెట్ దర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ ఇప్పుడు ఆబ్జెక్ట్ నెంబర్ దగ్గర వెయిట్ మెజర్కి ఆబ్జెక్ట్ నెంబర్ మనం నిన్న డిస్కంటిన్యూడ్ అని యూజ్ చేసాము. సో ఆ డిస్కంటిన్యూడ్ బదులు నేను ఏంటంటే ఇలా వెయిట్ యూనిట్ అని ఒక నేమ్ ఇచ్చి వెయిట్ యూనిట్కి మెథడ్ నేమ్ ఇలా ఫుల్ పాత్, ఫార్మాటర్కి ఫుల్ పాత్ ఇవ్వాలి. మనకి నిన్న ఎర్రర్ స్టక్ అయింది మనకి ఏంటంటే యూటిల్ ఫార్మాటర్ అని లేదు కనుక. సో ఏదైతే ఫుల్ పాత్ ఉందో ఫార్మాటర్లో ఆ ఫుల్ పాత్ తీసుకొని ఇక్కడ కొత్తగా మెజర్ అనేది ఒకటి యాడ్ చేశాను. ఓకే, సేమ్ నిన్నటి లాజిక్కే పారామీటర్ మెజర్ అని పేరు యాడ్ చేసి వాల్యూ జీ అయితే గ్రామ్స్ అని, లేదా వాల్యూ కేజీ అయితే కిలోగ్రామ్ అని, ఏ వాల్యూ రాకపోతే ఏదైతే వాల్యూ ఉందో ఓ వాల్యూ యాసిడ్ రిటర్న్ చేయమని ఇలా ఒక చిన్న మెజర్ అని ఒక మెథడ్ రాసి ఫార్మాటర్లోని ఆ మెజర్ని ఇక్కడ నేను ఫార్మాట్లో. సో ఇక్కడ ఫీల్డ్ ఇన్పుట్ వాల్యూ నెంబర్ వెయిట్ మెజర్ అనగానే మన వాల్యూ ఇక్కడ ఉంది కదా, ఈ వెయిట్ మెజర్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, అండ్ యూనిట్కి వచ్చేసరికి ఆ మెజర్ పక్కనే, సో ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్లో చూసారంటే 224 వచ్చింది. 224 పక్కనే ఐడియల్గా అయితే యూనిట్ జీ అని రావాలి. సో యూనిట్ వెయిట్ యూనిట్ ఇక్కడ చూసామంటే వెయిట్ యూనిట్ మనకి వెయిట్ యూనిట్ కేజీ కానీ జీ కానీ రావాలి. సో దానికి జీ అనే కేజీ అని వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పాత్కి ఈ ఫార్మాటర్కి ఈ మెజర్ అనే దాన్ని వెళ్ళి అక్కడ చెక్ చేయండి, జీకి ఏ కరస్పాండింగ్ మెసేజ్ చూపించాలో ఆ మెసేజ్ చూపించాలని ఇన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మెజర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ వాల్యూ ఏదైతే వాల్యూ జీ వచ్చిందా కేజీ వచ్చిందా అది వేరని కీవర్డ్లో వాల్యూలో స్టోర్ చేసి ఆ వాల్యూకి కండిషన్ రాస్తున్నాం. కండిషన్ ఓ వాల్యూ జీ అయితే గ్రామ్స్ తీసుకో, రిటర్న్ టెక్స్ట్ ఓ టెక్స్ట్ ఇలాగైనా రాయొచ్చు, లేదా డైరెక్ట్గా రిటర్న్ కిలోగ్రామ్ అని రాయొచ్చు ఎనీవే. సో కేజీ వస్తే ఇలాగా, ఏ వాల్యూ రాకపోతే ఎల్స్ కండిషన్లో రిటర్న్ ఓ వాల్యూ, అంటే ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ. సపోజ్ అక్కడ 0 ఉన్నదనుకో, ఇక్కడ వెయిట్ యూనిట్ 0 ఉంటే 0 వాల్యూ యాస్టిస్ వస్తుంది. సో కొన్ని డేటా దగ్గర 0 ఉంది కదా, వెయిట్ యూనిట్ బ్లాంక్, ఇలా బ్లాంక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ యాస్టిస్గా వస్తున్నప్పుడు
రెడ్ కలర్ లో చూపిస్తాడు. సో ఇది సారీ రెడ్ కలర్ కాదు, ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూ యాసిడ్ చూపిస్తుంది. సో ఇక్కడ వాల్యూ సో ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ వస్తుంది మనకి. సో ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే ఈ 0 అయితే 0 వాల్యూ వస్తుంది, కానీ ఇంకా కలర్ యాడ్ చేయాలి. సో కలర్ కి మనం మళ్ళీ వేరే ఫార్మాటర్ వాడుతున్నాం. ఇక్కడ ఓన్లీ మన స్పెసిఫికేషన్స్ గ్రామ్సా కిలోగ్రామ్స్ అని చెప్పడానికి మాత్రమే మనం వాడాం. సో ఇంకో ఫార్మాటర్ అదే ఫీల్డ్ కి ఏం చేసామంటే ఇక్కడ నేను ఈసారి మెజర్ స్టేట్ అని తీసుకున్నాను. మెజర్ స్టేట్ అని తీసుకొని గ్రామ్ వస్తే రిటర్న్ ఇప్పుడు ఇక్కడ ఏవైతే వాల్యూ సపోర్ట్ చేస్తాయంటే ఇక్కడ చూసామంటే ఇది యూనిట్ కి ఇచ్చింది. స్టేట్ అనే ఫీల్డ్ ఉంది, స్టేట్ కి కలర్ స్పెసిఫై చేయొచ్చు. ఈ ఆబ్జెక్ట్ నెంబర్ కి కలర్ స్పెసిఫై చేయాలంటే స్టేట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఆ స్టేట్ అనే ప్రాపర్టీకి ఇంకో ఫార్మాట్ రాస్తాను. సో వెయిట్ యూనిట్ అని. సో రెండు ఒకటే ఫీల్డ్, యూనిట్ కి గ్రామ్స్ ఎక్సెట్రా డేటాను మాడిఫై చేస్తున్నాం. ఇప్పుడు కలర్ మాడిఫై చేస్తున్నాం. కలర్ మాడిఫై చేయడానికి మెజర్ అని చెప్పి మెజర్ స్టేట్ అని చెప్పి ఇంకోటి ఇచ్చాను. ఇక్కడ మెజర్ స్టేట్ లో జీ అయితే వార్నింగ్ అని, కేజీ అంటే సక్సెస్ అని. బట్ ఈ సక్సెస్ వార్నింగ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆబ్జెక్ట్ నెంబర్కి వెళ్ళి స్టేట్ కి ఏం ప్రాపర్టీ సపోర్ట్ చేస్తుందని మనం చెక్ చేయాలి. సో ఎలా చెక్ చేస్తాము? ఏపీఐకి వెళ్ళి మనం ఆబ్జెక్ట్ నెంబర్ ప్రాపర్టీ, ఆల్మోస్ట్ అన్నిటికీ స్టేట్ ప్రాపర్టీ వాల్యూస్ అవే ఉంటాయి. బట్ ఫర్ ద కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ నెంబర్ కానీ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ కానీ, సో ఇలా ప్రాపర్టీకి వెళ్ళి మనం ప్రాపర్టీ సెక్షన్కి వెళ్తాము. సో ఇక్కడ కావాలంటే నువ్వు స్టేట్, సో స్టేట్ కి ఏ వాల్యూ సపోర్ట్ బై డిఫాల్ట్ నన్ ఉంటుంది, కానీ మనం ఇప్పుడు కలర్ యాడ్ చేయాలనుకున్నాం కనుక వాల్యూ స్టేట్ కి సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ కి చూపించాలంటే ఎర్రర్ యూజ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ అని అన్నా సక్సెస్. సో ఇక్కడ మనం సక్సెస్ అని ఇస్తే మనకి గ్రీన్ కలర్ ఆటోమేటిక్గా వస్తుంది, వార్నింగ్ ఇస్తే ఆరెంజ్ కలర్, ఇన్ఫర్మేషన్ అంటే బ్లూ, ఎర్రర్ అని అంటే రెడ్. సో ఇలా స్టేట్స్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ వాల్యూస్ డైరెక్ట్ గా రావడం కోసం మనం డైనమిక్ గా దీన్ని జావా స్క్రిప్ట్ నుంచి పాస్ చేస్తాం. సో ఎలా పాస్ చేస్తాము? సో జీ వచ్చినప్పుడు వార్నింగ్ అని, కేజీ వచ్చినప్పుడు సక్సెస్ అని, ఎల్స్ అయితే ఎఫ్ అని. సో అందుకు రెడ్ కలర్ లో వచ్చింది. సో ఎందుకు కిలోగ్రామ్ గ్రామ్ అని వచ్చింది, ఎందుకు కలర్ వచ్చిందంటే ఇలాగ మనం 2 ఫార్మాట్స్ యూస్ చేసి, ఇది ఫార్మాటరే కాదు, మీరు ఏదైనా ఎక్స్టర్నల్ గా లాజిక్ కోడ్ ఏదైనా లోడ్ చేయాలంటే, ఎక్స్టర్నల్ గా లైబ్రరీస్ కానీ మాడ్యూల్స్ కానీ లోడ్ చేయాలంటే ఇలా ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసిన దాన్ని మనం కంట్రోలర్ లో కానీ ఎక్కడైనా ఇలా టాప్ లో లైబ్రరీ లోడ్ చేయొచ్చు. సో ఎనీ జావా స్క్రిప్ట్ కోడ్ మీరు లోడ్ చేయాలంటే ఇలా లైబ్రరీని డైరెక్ట్ గా లోడ్ చేయొచ్చు. ఈ కేసులో మనము ఫార్మాటర్ ఇలా లైబ్రరీ, ఇది అసలు స్టాండర్డ్ గా ఎస్ఏపీ ఇచ్చిన ఫోల్డర్ కాదు, కానీ మనం యూటిలైన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇలా ఎక్స్టర్నల్ గా అవుట్ సైడ్ నుంచి మనం లైబ్రరీ లోడ్ చేస్తాం. సో ఇలా అది జావా స్క్రిప్ట్, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ స్నిప్పెట్స్ అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, మనం ఇలాగ ఎక్స్టర్నల్ గా లోడ్ చేయొచ్చు. సో ఇది ఫార్మాటర్ క్లియర్ ఇప్పుడు. సో మనం నిన్న చేసిందే జస్ట్ నేను ఏంటంటే ఒక రిలవెంట్ యూస్ కేస్ కోసం గ్రామ్ అనేది తీసుకున్నాను, అలాగే ఒక కలర్స్ తీసుకున్నాను. సో అలా మనం ఈ కాలమ్ని ఇంప్రూవ్ చేసాం. సో ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది. నా దీనికి ఇలా మర్జ్ చేయడానికి ఆల్రెడీ మనం నిన్నే ఇచ్చాం పారామీటర్. వ్యూలో చూసామంటే మనం కాలమ్కి స్పెసిఫికేషన్, సో కాలంలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ కాలమ్కి మర్జ్ డూప్లికేట్స్ ట్రూ అని ఇచ్చాం. ఇది ఇప్పుడు సపోజ్ నేను ఫాల్స్ ఇచ్చాను అనుకో, డిఫాల్ట్ ఫాల్స్ ఉంటాయన్న. డిఫాల్ట్ ఫాల్స్ ఇస్తే మన డేటా మీ ఎగ్జిట్ దిస్. సో ఇప్పుడు చూసామంటే అన్ని రిపీట్ అయిపోయాయి. సో ఇది డిఫాల్ట్గా మనం గ్రూప్ చేయాలనుకునేటప్పుడు అలా కాలమ్ ప్రాపర్టీస్, అలా ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. మనం డిఫరెంట్ మీరు ప్లే అరౌండ్ చేయొచ్చు ఆ కాలమ్కి ఇంకేం ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసామంటే దీన్ని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నువ్వు ఫర్దర్గా ఈ కాలమ్కి ఇంకా ఎడిషనల్ ప్రాపర్టీస్ యాడ్ చేసి ప్లే అరౌండ్ చేయొచ్చు. లేదా ఈ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్కి వేరియస్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి నోటీస్ చేసామంటే ఇక్కడ టైటిల్ ప్రెస్, నిన్న ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్కి టైటిల్ ప్రెస్కి ఒక మన ఎగ్జిస్టింగ్ లాగిన్ ఉంది చూడు, లాగిన్ ఫంక్షన్ ఇచ్చాం అవునా. సో టైటిల్ యాక్టివ్ అని. సో ఇది పని చేస్తుందో లేదో చెక్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ చూసాను ఇది హైపర్ లింక్ లా ఉంది, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా సో ఇలా మనం ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాండర్డ్ ఫంక్షన్ కి కాల్ చేసాం కనుక ఇలా వస్తుంది. దాన్ని ఇప్పుడు మనకు కావాలంటే ఒక యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఓపెన్ ప్రొడక్ట్ అని చెప్పి ఓపెన్ ఇలా కొత్త ఫంక్షన్ రాసి అని ఇలాగ మన ఓన్ ఫంక్షన్
మెసేజ్ చూపిస్తున్నా. సారీ. పాపప్ చా సంథింగ్ మనం ఇలా హైపర్ లింక్ సెలెక్ట్ చేయగానే అది యూఆర్ఎల్ రీడైరెక్ట్ చేయడం, ఏదైనా మెసేజ్ చూపించడం, ఏదైనా చేయొచ్చు. సో ఈ కేసులో ఇప్పుడు మనము ఇది క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రొడక్ట్ టైటిల్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టాక్ అని ఇలా మనకి ప్రాంప్ట్ వస్తుంది. సో ప్రీవియస్లీ మనకి ఎర్రర్ మెసేజ్ అని వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఇలా మనము ఇది కస్టమైజ్ చేయొచ్చు. దీన్ని నువ్వు కావాలంటే మళ్ళీ ఇప్పుడు వెయిట్ గ్రామ్ బట్టి ఈ మెసేజ్ చూపించాలి అన్నట్టు నువ్వు కావాలంటే లాజిక్ రాయొచ్చు. ఎలా రాస్తాం మళ్ళీ ఇక్కడ కండిషన్ స్పెసిఫై చేయొచ్చు. సో అవైలబుల్ వాల్యూ బట్టి ఒక కండిషన్ తీసుకొని ఒక కండిషన్ రాయొచ్చు. సో ఇఫ్ ప్రొడక్ట్ ఐడి ఉంది కనుక మనకి కేటగిరీ ఎక్సెట్రా. సో కేటగిరీ వాల్యూ బట్టి కానీ సో ఈ కేసుకి మనకి ఇంకా ఇన్ కేస్ అక్కడ అవైలబుల్ అన్అవైలబుల్ ఎలాగైనా ఉన్నదంటే దాని కేసులో మనం స్పెసిఫిక్గా రాయొచ్చు. సో బేసిక్గా ఎనీ కండిషన్ మనం స్పెసిఫై చేసి మల్టిపుల్ కండిషన్స్ కూడా రాయొచ్చు. సో ఏ కేసులో మనం అవైలబుల్, ఏ కేసులో అన్అవైలబుల్ అనేది మనం స్పెసిఫై చేయొచ్చు. సో ఇలా మనము ఎడిషనల్ ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నువ్వు బేసిక్గా ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ టైటిల్ ఇలా యాడ్ చేసాం కనుక మిగతా ఫీల్డ్స్ ఇంకా వేరే ఏమైనా యాడ్ చేయాలని కూడా అలాగా ఎడిషనల్ ప్రాపర్టీస్ని ప్లే రన్ చేయొచ్చు. అలా ఇక్కడ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ ఆబ్జెక్ట్ నెంబర్ వాడాము. నువ్వు ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ ఆబ్జెక్ట్ నెంబరే కాకుండా మిగతా ఆబ్జెక్ట్ అని ఇక్కడ సెర్చ్ చేస్తే నీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఆబ్జెక్ట్ అని టైప్ చేసావంటే జస్ట్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్, ఆబ్జెక్ట్ హెడర్, ఐడెంటిఫైర్. సో మిగతా కూడా నువ్వు యాడ్ చేసి ప్లే రన్ చేయొచ్చు. ఓకే. సో ప్రాపర్టీస్ సిమిలర్ ఉంటాయి. సో అంటే వాటిలో ఇంకా అడిషనల్గా ఏం వస్తున్నాయి అనేది నువ్వు కావాలంటే ఇక్కడ స్నాప్షాట్లో చూడొచ్చు. సో ఆబ్జెక్ట్ స్టేటస్ ఎగ్జాంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది. సో ఇలా టెక్స్ట్, ఇలా ఐకాన్ రెండు ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఎక్కడ ఐకాన్ టెక్స్ట్ ఇవ్వలేదు. మేబీ ఇక్కడ షిఫ్ట్ అన్అవైలబుల్ అని ఉందో అనుకో, సమ్ ఐకాన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఐకాన్ ఏమి ఇవ్వలేదు కదా, కానీ ఒక కాలంకి ఆబ్జెక్ట్ నెంబర్ ఇచ్చి ఐటమ్ షిప్ చేశారా, షిప్ చేయలేదు, ఈ ప్రొడక్ట్ సప్లయర్ షిప్ చేసట్లేదు, అవైలబుల్ అన్అవైలబుల్, అలా మనం కావాలంటే ఇలా ఆబ్జెక్ట్ స్టేటస్ యూస్ చేసి ఇవ్వచ్చు. సో ఇలా వేరియస్ని నువ్వు ప్లే అరౌండ్ చేసి అడిషనల్గా యాడ్ చేయొచ్చు కాలమ్స్. క్లియరా? సో ఇక్కడ బేసిక్గా మనము చూసాం. ఇంకోటి ఇక్కడ బై డిఫాల్ట్ ఇది చూసామంటే ఇది ఎక్స్పాండ్ కావట్లేదు, కానీ ఇది మాత్రం మనం లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాపర్టీస్ ఏంట్రా అంటే బై డిఫాల్ట్గా లోడ్ అయ్యేటప్పుడు సైన్ అప్ పేజ్కి మనము ఇలా ప్యానల్ కూడా ప్రాపర్టీస్, ఇక్కడ ప్యానల్లో నేను ఏం చేస్తానంటే ఎక్స్పాండెడ్ ట్రూ అని యాడ్ చేశాను. సో బై డిఫాల్ట్గా ఎక్స్పాండెడ్ ఫాల్స్లో ఉంటుంది. సో ఫాల్స్లో ఉంటే మనకి ఏమవుతుందంటే అది కొలాప్స్ అయ్యి వస్తుంది. ఇప్పుడు లోడ్ అయినప్పుడు ఫాల్స్లో ఉంటే ఆటోమేటిక్గా కొలాప్స్ అయ్యి. ఇలా మనం స్పెసిఫిక్ చిన్న చిన్న ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఆ ప్రాపర్టీస్ చేంజ్ చేయడం లోడ్ అయ్యేటప్పుడు చూసి ఆటోమేటిక్గా ఇది కంప్రెస్ అయ్యి వస్తుంది. అలా ఇలా ఎక్స్పాండెడ్ కింద రావాలని అంటే ఇలా ప్రాపర్టీ. సో ఆ చిన్న చిన్న ప్రాపర్టీస్ బట్ దే విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్. సో లాగిన్ అయినప్పుడు వెంటనే కస్టమర్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయింది అనుకో, ఇట్ విల్ బి మోర్ అపీలింగ్. సో అలాగానే మనం చిన్న చిన్న ప్రాపర్టీస్ని దానికి సినారియోలో దేనికి యాడ్ చేస్తే బాగుంటుందని. సో ఈ కేసులో సైన్ అప్ ఆల్వేస్ ఓపెన్ అయ్యి కానీ స్ట్రింక్ అయి ఉండడం బెటర్. కావాలంటే వాళ్ళు సైన్ అప్ అవ్వాలంటే వెళ్ళి ఇందాక చూసినట్టు సైన్ అప్ అయితేనే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అనుకుంటే కావాలంటే సైన్ అప్ అవ్వాలి. ఫర్ ఇలిస్ట్రేషన్కి తీసుకున్నాం, జనరల్గా మనకు లాంచ్ ప్యాడ్ ఉంటుంది కానీ సైన్ అప్ అక్కర్లేదు. బట్ ఈ ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ చేస్తున్నాం కనుక అని చెప్పి జస్ట్ ఇందులో ఇలా యాడ్ చేసి అదే అలా ఉంచేసాను. ఓకే ఓకే. సో ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ దీనికి సెర్చ్ అలా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది క్లియర్, ఫార్మాటర్ క్లియర్ అయితే నువ్వు కావాలంటే డైమెన్షన్కి కరెన్సీ కూడా సేమ్ ఫార్మాట్ అప్లై చేయొచ్చు, ఇలా కంటిన్యూ చేయొచ్చు. సో సెర్చ్కి ఏం చేస్తాను అంటే మనం ఇప్పుడు సెర్చ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రిగేషన్. సో సెర్చ్కి ఇక్కడ ఎక్కడ వచ్చింది నువ్వు చూసాలంటే ఒక టేబుల్కి టూల్ బార్ వచ్చింది. ముందు మనకి టూల్ బార్ ఏం లేదు. సో ఇప్పుడు మనం ఒక టూల్ బార్ అనేది ఆల్వేస్ యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఎక్కడ పెడితే అక్కడ ప్లేస్ చేయకూడదు కంట్రోల్స్. టేబుల్కి ఒక అగ్రిగేషన్ ఉంటుంది, అక్కడే యూస్ చేయాలి, లేదా ఫుటర్ ఉంటుంది, ఫుటర్ యూస్ చేయాలి. సో సెర్చ్ అవిని మనం ఫుటర్ కూడా టేబుల్ కంట్రోల్స్ అని టేబుల్ టూల్ బార్లోనే ప్లేస్ చేయాలి. అంటే క్రియేట్ ఆపరేషన్ కానీ డిలీట్ ఆపరేషన్ కానీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ఎస్ఏపీ పేరు గైడ్లైన్స్ ప్రకారం మీరు ఫుటర్లో ఇవ్వకూడదు యాక్షన్స్. టేబుల్కి సంబంధించిన ఏమైనా కూడా యూజర్కి ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉందనుకో, ఎక్స్పోర్ట్ మనం ఫుటర్లో ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. ఈ పర్టికులర్ టేబుల్కి పైన ఉన్న టేబుల్ టూల్ బార్లోనే ఇవ్వాలి. సో అదేంటంటే యూజర్స్కి కన్సిస్టెంట్ డిజైన్ ఉంటుంది, అన్ని యాప్స్లోనే ఇదే విధంగా ఉంటుంది. సరే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ స్పెసిఫై చేయాలంటే మన అగ్రిగేషన్ ఎలా తెలుస్తుంది అగ్రిగేషన్ ఉందా లేదా? టేబుల్ కంట్రోల్కి వెళ్ళి మళ్ళీ మనము చెక్ చేయాలి. సో ఇక్కడ రెస్పాన్స్ టేబుల్ కదా, మనం m.table అని డైరెక్ట్గా సెర్చ్ చేస్తే m టేబుల్ వస్తుంది.
సో ఇది ఏపీఎన్ ప్లే అరౌండ్ చేయడమే. మనం ఎంత ప్లే అరౌండ్ చేస్తే అంత స్పెసిఫిక్గా మనకు తెలుస్తుంది. సో ఇందులో కాలమ్స్లో లేదు. సో ఇంకో ఆప్షన్ ఏంటంటే లిస్ట్ సబ్ ఇంకా బేస్కి వెళ్ళి మనం ఇక్కడ అగ్రిగేషన్స్లో చెక్ చేసి హెడర్ టూల్ బార్ ఇక్కడ ఉన్నది. సో హెడర్ టూల్ బార్ని మనము యాడ్ చేయొచ్చు. సో హెడర్ టూల్ బార్ యాడ్ చేయాలంటే టూల్ బార్కి ఎం టూల్ బార్ కంట్రోల్ కూడా ఉన్నది. సో ఇది ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఈ కేసులో మనం ఫెమిలియారిటీ కోసం మీరు ఎలా తీసుకుంటారంటే ఇలా తీసుకోవచ్చు. రెస్పాన్స్ టేబుల్ శాంపుల్ ఎగ్జాంపుల్ నుంచి మీరు ఆల్వేస్ శాంపుల్ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ అయితే ఇనిషియల్గా ఈజీ అవుతుంది. తర్వాత బేస్వి యాడ్ చేశాక ఎడిషనల్ ప్రాపర్టీస్ మీరు ఏపీకి వెళ్తే ఈజీ అయిపోతుంది. సో రెస్పాన్స్ టేబుల్కి వెళ్ళి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కనుక ఈ కేసులో ఎక్స్పోర్ట్ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక టూల్ చేస్తే ఎక్స్పోర్ట్ టైటిల్ ఎక్సెట్రా ఇచ్చారు. సో ఇలా మనము ఇలా స్నిప్పెట్ హెడ్ టూల్ బార్ అనే అగ్రిగేషన్ ఇలా యూస్ చేయొచ్చు అనేది మనకి శాంపుల్ తెలుస్తుంది. సో ఫెమిలియారిటీ కోసం హెడ్ టూల్ బార్లో మళ్ళీ ఆర్ఫ్లో టూల్ బార్ దాంట్లో ఫర్దర్గా ఇలా యాడ్ చేశాను. సో ఇందులో ఈచ్ ఆర్ ఎవ్రీథింగ్ సింగిల్ కంట్రోల్. సో ఇలా హెడ్ టూల్ బార్ తీసుకొచ్చి ఐ కెన్ యాడ్ హెడ్ టూల్ బార్ హియర్. సో ఇక్కడ అలా హెడ్ టూల్ బార్ యాడ్ చేశాను. క్లియరా? సో ఇందులో మళ్ళీ సబ్ ఆర్ఫ్లో టూల్ బార్ ఉంది. అది ఎలా తెలిసింది అని అంటే అగైన్ ఏపీఐ క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇదే స్టైల్లో మీరు ప్రాక్టీస్ చేస్తారని. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనంటే మనం ఇంకా ఏ ఫీచర్స్ యాడ్ చేయొచ్చు, ఏవి దేనికి యాడ్ చేయొచ్చు అనేది మీరు ఇప్పుడు టేబుల్ కంట్రోల్ హెడ్ టూల్ బార్ యాడ్ చేసేటప్పుడే ఓకే ఇవి అగ్రిగేషన్స్ ఇప్పుడు మన నెస్టెడ్ కంట్రోల్ యాడ్ చేయాలంటే అగ్రిగేషన్కి వెళ్ళాలి. ప్రాపర్టీస్ యాడ్ చేయాలంటే ప్రాపర్టీస్కి వెళ్ళాలి. ఈవెంట్స్ క్లిక్ ఈవెంట్స్ కావాలంటే ఈవెంట్స్కి వెళ్ళాలి. మెథడ్స్ అంటే కంట్రోల్ నుంచి మనం మాడిఫై చేయాలంటే. సో దేనికి వెళ్ళాలనేది మీకు ఐడియా వస్తుందండి. అందుకు ఈ ఫ్లో చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ లేదు. సో ఇమీడియట్గా చెక్ చేయాల్సింది ఏంటంటే లిస్ట్ బేస్కి వెళ్ళాలి. అగ్రిగేషన్స్కి మనం రిఫర్ చేయాలి. సో ఇది అప్రోచ్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత టూల్ బార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా అందులో సో ఇది ఎం టూల్ బార్ అనేది యూస్ చేశారు. సో ఎం టూల్ బార్ ఇక్కడ చూసండి, దీనికి సబ్ క్లాస్ ఒకటి ఉంది ఎం టూల్ బార్కి. ఇది కొద్దిగా కాంప్లికేటే బట్ ఆల్ ద టైమ్ ఇలా. సో ఇట్ ఈస్ రికమెండ్ దట్ యూజ్ ఓవర్ఫ్లో టూల్ బార్ ఓవర్ టూల్ బార్. టూల్ బార్ కన్నా ఓవర్ఫ్లో టూల్ బార్ యూస్ చేయండి. ఓవర్ఫ్లో టూల్ బార్ ఏం చేస్తుందంటే ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట. సో టూల్ బార్ కన్నా ఓవర్ఫ్లో టూల్ బార్ ఏంటంటే మొబైల్ స్లాట్లోనే ఆటోమేటిక్గా నీకు బిహేవియర్ చూపిస్తాను. డేటా బయటికి పోకుండా డేటా బయటకి వెళ్ళి ఆటోమేటిక్గా కరెక్ట్. సో ఇది ఇప్పుడు మొబైల్ మనం ట్యాబ్ స్వింగ్ చేసేటప్పుడు దాంట్లోనే ఫిక్స్ అయ్యేటట్టు. కరెక్ట్. సో రెస్పాన్స్ తీసుకొని ఇప్పుడు స్ట్రింగ్ చేశాను అనుకో, ఇక్కడ ఎక్కువ ఐకాన్స్ యాడ్ చేయలేదు. ఇక్కడ చూసా అంటే ఇది ఇలా మొబైల్లో ఆటోమేటిక్గా ఇలా ఆర్ఫ్లో అయితే 3 బటన్స్ వచ్చేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ బటన్స్ యాడ్ చేస్తాను, నీకు ఆర్ఫ్లో క్లియర్ కనిపిస్తుంది. సో ఆర్ఫ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ చూసాను అనుకో, ఎంత తక్కువ స్పేస్ ఉంది మొబైల్లో, ఆ సెర్చ్ వచ్చేసరికి ఇలా ఓవర్ఫ్లో అయ్యి ఇలా ఒక ఐకాన్లో వచ్చి ఓవర్ఫ్లో ఇలా పైగా ఓవర్ఫ్లో వస్తాను. సో ఎన్ని బటన్స్ ఉన్నా కూడా మొబైల్లో ఆటోమేటిక్గా ఇలా ఓవర్ఫ్లో వస్తుంది. టూల్ బార్ వచ్చింది అనుకో స్పేస్ లేకపోతే స్ట్రింక్ అయిపోతుంది. సో అది ఎప్పి రావద్దు. సో మొబైల్ డివైస్ వాటికి కాంపాటబిలిటీ కోసం ఓవర్ఫ్లో రికమెండెడ్ టు యూస్. అందుకు టూల్ బార్లో మళ్ళీ ఏది యూస్ చేయొచ్చు అంటే ఇక్కడ స్ట్రింకబుల్ ఎఫెక్ట్ కావాలంటే ఓవర్ఫ్లో యూస్ చేయమని స్పెసిఫై చేస్తాం. సో ఇది మీరు స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఓవర్ఫ్లో టూల్ బార్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్లో డైరెక్ట్గా ఇచ్చాడు కనుక యూస్ చేస్తారు, బట్ ఎందుకు యూస్ చేస్తున్నాం అనేది పర్పస్ కోసం చెప్పాను. సో ఇక్కడ టూల్ బార్ అయినా వాడచ్చు, బట్ దానికన్నా అడ్వాన్స్ ఓవర్ఫ్లో టూల్ బార్ అన్నాడు కనుక మనం ఓవర్ఫ్లో టూల్ బార్ తీసుకున్నాం. ఓకే, సో లెట్స్ యాడ్ వన్ టైటిల్ టు అస్. సో ఇక్కడ ఏంటంటే నేను టైటిల్ ప్రొడక్ట్స్ అనే మంది కూడా ప్రొడక్ట్స్ కనుక ప్రొడక్ట్స్ ఉంచేస్తాను. ఒక బటన్ అని చెప్పి బటన్ యాడ్ చేసి దానికి ఒక ప్రెస్ ఈవెంట్ ఎక్స్పోర్ట్ ఐకాన్. ఈ ఐకాన్ మనకి ఐకాన్ లైబ్రరీ ఉంటుంది. ఇక్కడ టూల్స్ బార్కి వెళ్తే ఇక్కడ ఐకాన్ ఎక్స్ప్లోర్ అని ఉంటుంది. ఇక్కడ మనకి ఏ ఐకాన్స్ మనం యూజ్ చేయాలనుకున్నాం, సపోజ్ ఇక్కడ మన అప్లికేషన్లో లాగిన్ది యూజ్ చేయాలి, ఎక్స్పోర్ట్ ఎక్సెట్రా యూజ్ చేయాలనుకున్నాం. లేదా ఇక్కడ లాగిన్ దగ్గర చూసామంటే నేను ఇక్కడ సమ్ ఐకాన్ యాడ్ చేయాలనుకున్నాను అనుకో, ఇక్కడ ఐకాన్ యూజ్ చేశాను, ఇక్కడ సెర్చ్ కి ఐకాన్ ఉన్నాయి. సో ఇలా స్పెసిఫిక్ ఐకాన్స్ ఎక్స్పోర్ట్ కి ఎక్సెట్రా ఐకాన్స్ కావాలంటే ఇక్కడ ఐకాన్ ఎక్స్ప్లోర్కి వచ్చి ఎస్ఏపి ఐకాన్స్ సెలెక్ట్ చేసిన పర్లేదు, లేదంటే ఎస్ఏపి ఫియర్ టూల్స్ సెలెక్ట్ చేసిన పర్లేదు. ఇవి సెలెక్ట్ చేస్తే మనకి
స్పెసిఫిక్గా ఫియరీకి కావాల్సిన ఐకాన్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో నువ్వు ఏదైనా వర్డ్ సెర్చ్ చేయి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ టు ఎక్సెల్ ఎక్సెట్రా అన్నావు. సో ఎక్స్పోర్ట్ అని కానీ లేదంటే ఎక్సెల్ అని. సో ఇలా మన ఎక్సెల్ అటాచ్మెంట్కి ఇలా ఉన్నది. ఇలా కీవర్డ్స్ డౌన్లోడ్. సో డౌన్లోడ్ చేసేవి ఏమైనా ఉన్నాయో సో ఇలా డౌన్లోడ్. ఇలా మీకు నచ్చినవి రెలవెంట్వి ఐకాన్ సెలెక్ట్ చేసి ఐకాన్ నేమ్ ఉంటుందా ఇది డైరెక్ట్గా కాపీ చేయొచ్చు. కాపీ చేసి మనం ఇలా యూస్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఐకాన్ ప్రాపర్టీకి ఇలా డైరెక్ట్గా ఐకాన్ ఏ ఐకాన్స్ కావాలంటే లిస్ట్ ఆఫ్ ఐకాన్స్ ఇక్కడ ఉంటాయి. మనకు నచ్చిన ఐకాన్స్ మనం ఫిల్టర్ చేయొచ్చు. సో వేరియస్ వేస్లో మీరు ఫిల్టర్ చేయొచ్చు. ఇక్కడ బేస్డ్ ఆన్ ఇక్కడ కొన్ని సజెషన్స్ ఇస్తాడు. కీవర్డ్స్ అయినా సజెస్ట్ చేయొచ్చు లేదా మీరు కేటగిరీస్ వైజ్ సెలెక్ట్ యారోస్ క్యాలెండర్స్ ఇలా ఉన్నాయి కదా. సో స్పెసిఫిక్ యాక్టివిటీ బట్టి మీరు కేటగిరీని కొద్దిగా క్లారిఫై చేస్తారు. స్టేటస్ సంబంధించిన ఏమైనా కావాలంటే టైప్స్ ఆఫ్ స్టేటసెస్. సో ఇలా మనం వేరియస్ ఐకాన్స్ మనం ఇక్కడ నుంచి పిక్ చేసుకొని యూస్ చేయొచ్చు మన అప్లికేషన్. ఓకే క్లియరా? ఓ ఇప్పుడు అంటే టెక్స్ట్ ఇవ్వం జనరల్గా, టెక్స్ట్ లాంగ్ లెంత్ ఇవి. సో ఇవి ఈజీ టు ఇంప్లిమెంట్. సో ఇక్కడ టైటిల్ యాడ్ చేయడం టైటిల్ వచ్చింది, మనకి ఎక్స్పోర్ట్ ఐకాన్ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్కి సర్చ్కి కొంత స్పేస్ ఇచ్చి సర్చ్ యాడ్ చేసాం. దానికి టూల్ బార్ స్పేసర్ యూస్ చేస్తే టూల్ బార్ స్పేసర్ ఏం చేస్తుంటే స్పేస్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని నేను టైటిల్గా దీనికి మధ్యలో పెట్టాను అనుకో, సో ఆటోమేటిక్గా ఈ ఎక్స్పోర్ట్ అనేది ఈ కార్నర్కి వచ్చేస్తుంది. సో అలా మనం స్పేస్ కంట్రోల్ యూస్ చేసి ఎఫెక్టివ్గా స్పేస్ని రీఆర్గనైజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఒక సర్చ్ ఫీల్డ్ అనేది ఒక న్యూ కంట్రోల్. సో సర్చ్ ఫీల్డ్ అని ఒక కంట్రోల్ యాడ్ చేశాను. సో సర్చ్ బాక్స్కి మనకి ఉన్న కంట్రోల్స్ సర్చ్. సో మీరు ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్కి వెళ్ళి శాంపుల్స్కి వెళ్ళారంటే ఇక్కడ సర్చ్ ఫీల్డ్ అని సర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఒక సర్చ్ క్యాబిలిటీ యాడ్ చేద్దాం అనుకున్నాం. సో సర్చ్ అని యాడ్ చేస్తే సర్చ్ ఫీల్డ్ అని ఫంక్షనాలిటీ. సో ఇక్కడ సర్చ్ ఫీల్డ్కి వెళ్ళి మీరు డిఫరెంట్ వేస్లో సర్చెస్ యూస్ చేయడానికి ఆప్షన్ ఇస్తారు. ఇలా టేబుల్ లిస్ట్కి పైన ఇవ్వచ్చు అంట సర్చ్. ఇలా ఒక డైలాగ్లో ఇచ్చి సమ్ డిస్క్రిప్షన్ ఇచ్చి సర్చ్ ఇవ్వచ్చు. సో ఇలా ఎన్ని రకాలకి ఈ సర్చ్ని యూస్ చేయొచ్చు అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఓకే ఇలా ఆటో సజెషన్స్ ఇవ్వచ్చు. సో ఒక డ్రాప్ డౌన్ సెట్ ఆఫ్ లిస్ట్ వచ్చి దాన్ని డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు లేదా సర్చ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఏంటంటే సింపుల్ సర్చ్ డైరెక్ట్ ఒక సర్చ్ బాక్స్ తీసుకుందాం కదా, సర్చ్ ఫీల్డ్ ఇచ్చాను. సో దీనికి మళ్ళీ డైరెక్ట్గా ఐ కెన్ గో టు ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తే దీని గైడ్లైన్స్ ఎలా యూస్ చేయాలి ఇంకా తెలియాలంటే ఇది క్లిక్ చేస్తే గైడ్లైన్స్కి వెళ్తుంది ఏ కంట్రోల్ అయినా. మనం ఇప్పుడు ఏపీఐకి డైరెక్ట్గా వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ సర్చ్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసినా కూడా ఏపీఐకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ ఈవెంట్స్ చూసారంటే ఇక్కడ ప్రెస్ ఈవెంట్ కాదు, ఇక్కడ సర్చ్ లైవ్ చేంజ్ అని ఉంది. లైవ్ చేంజ్కి సర్చ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇందాక చూసిన సజెస్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ వాల్యూస్ వచ్చేసాయి కొన్ని. సో ఆ సర్చ్ కింద డ్రాప్ డౌన్ వాల్యూస్ రావాలంటే మనం అప్పుడు సజెస్ట్ యూస్ చేయాలి. మనం ఇప్పుడు యూస్ చేసిన సర్చ్ అంటే అది ఎంటర్ చేసిన తర్వాత ఎదురు ఈ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పుడు సర్చ్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఈచ్ కీ స్ట్రోక్ ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు సర్చ్ అవ్వాలనుకో, ఇప్పుడు ఈచ్ కీ స్ట్రోక్కి ఏమీ సర్చ్ అవ్వట్లేదు, ఆటోమేటిక్గా సర్చ్ అవ్వాలంటే దానికి లైవ్ సర్చ్ అని అంటారు. సో లైవ్ సర్చ్కి మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే లైవ్ చేంజ్. సో ఈవెంట్ ఇప్పుడు లైవ్ చేంజ్ నేను యూస్ చేశాను అనుకో, ఇప్పుడు డిఫరెన్స్ చూడు. ఇక్కడ నేను హెచ్ అని టైప్ చేసిన తర్వాత నేను ఏదైనా ఎంటర్ అయినా ప్రెస్ చేయాలి లేదా ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకి ఆ డేటా వస్తుంది, ఇక్కడ డేటా చేంజ్ అవుతుంది చూసంటే హెచ్బి ఎక్సెట్రా. సో నో డేటా హెచ్బిఆర్కి ఏం లేదు, సో హెచ్బికి. సో ఇలా మనము ఎంటర్ కానీ ఇది కానీ సెలెక్ట్ చేసినప్పుడు డిహెచ్ ఎంటర్స్ ఏం లేవు డి. సో డితో ఇలా ఉన్నాయి. సో డి. సో ఇలా స్పెసిఫిక్గా ఎంట్రీస్ ఎంటర్ చేస్తాం. సో ఇదే లైవ్ చేంజ్ యూస్ చేస్తే మెథడ్ ఏమవుతుందంటే సర్చ్ బదులు నేను తీసుకొని ఈవెంట్స్కి వెళ్ళి సో ఐ హ్యావ్ లైవ్ చేంజ్ కాపీ జనరల్గా ఇలా కాపీ చేయండి సో దట్ కేస్ సెన్సిటివ్ ఏమైనా ఉన్నా కూడా యుల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ ఎనీ ఇష్యూ. సో ఇదే ఫంక్షన్ నేను సర్చ్ కాకుండా దీనికి అసైన్ చేస్తాను. ఓకే ఇప్పుడు డిఫరెన్స్ చూడు ఎలా ఉంటుందో. మన డేటా ఉందా, ఇప్పుడు నేను ఏ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా సెర్చ్ అయిపోతుంది. నేను అసలు సెర్చ్ ఐకాన్ ఏం క్లిక్ చేయలేదు. సో ఈచ్ కీ స్ట్రోక్ ఇప్పుడు యాడ్ చేసేసరికి ఆటోమేటిక్గా ఇట్ విల్ ట్రై టు సెర్చ్. లైవ్ చేంజ్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో ఎగ్జాంపుల్ ఏఆర్ జస్ట్ ఈచ్ కీ స్ట్రోక్కి ఆటోమేటిక్గా సెర్చ్ అయిపోతుంది 1002. ఓకే
సో ఇలా ఈచ్ కీ స్ట్రోక్కి మనము స్పెసిఫిక్గా సెర్చ్ ఆటోమేటిక్గా కాల్ చేయాలంటే లైవ్ సెర్చ్ వాడతాం. దీనివల్ల కొంత పెర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రతి కీ స్ట్రోక్కి మన డేటాబేస్ హిట్ అవుతాం, హిట్ అయ్యి అప్పుడు ఫెచ్ చేస్తాం. ఇది ఎలాంటి గూగుల్ సెర్చ్ లాగా మనకి కావాలి అని అనుకున్నప్పుడు ఇలా యూజ్ అవుతుంది. కొన్ని కేసెస్లో అంటే ఎప్పుడు కేసు ఇలా ఫుల్ ఫ్లెజ్డ్గా ఇచ్చినా పర్వాలేదు, లేదా షార్ట్ ఫామ్ ఇచ్చినా చాలు అనుకున్నప్పుడు మనం అలా యూజ్ చేయొచ్చు. సో ఈచ్ కీ స్ట్రోక్కి కావాలంటే లైవ్ చేంజ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. సో ఇలా స్పెసిఫిక్ యాక్షన్‌కి మనకి అంత డిఫరెన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తారు కూడా క్లియర్‌గానే. ఈవెంట్ ఈస్ ఫైల్డ్ ఈచ్ టైమ్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద సెర్చ్ ఫీల్డ్ ఈస్ చేంజ్డ్ బై ద యూజర్. ఎగ్జాంపుల్ అట్ ఈచ్ కీ ప్రెస్ డు నాట్ ఇన్వాలిడ్ డాట్ రీఎంటర్ అని ఫోకస్ చేయాలి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ లైవ్ చేంజ్ అన్నారు. సో బేసిక్‌గా ఏమనంటే ఈచ్ వాల్యూని మీరు మోడిఫై చేసేటప్పుడు ఇన్ కేస్ సెర్చ్ మనం హిట్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేయాలి. సో ఇది పెర్ఫార్మెన్స్ వైజ్‌గా లైవ్ చేంజ్ ఎఫెక్ట్ అవుతుంది. మరి మీరు జనరల్‌గా జస్ట్ సెర్చ్ అని ఇస్తే సరిపోతుంది. సెర్చ్ అంటే మాన్యుయల్‌గా కంప్లీట్ టెక్స్ట్ అంతా ఎంటర్ చేసాక అప్పుడు సెర్చ్. ఓకే. సో ఇప్పుడు సెర్చ్ లాజిక్ రాయడానికి ఆన్ సెర్చ్ మెథడ్ అని రాసి ఇక్కడ నేనేం చేశానంటే ఒక మెథడ్ నేమ్ ఇలా ఆన్ సెర్చ్ అని సింపుల్ సెర్చ్ లాజిక్ ఇలా రాశాను. సో ఇవి స్టాండర్డ్ స్నిప్పెట్స్ కూడా మీకు ఇక్కడ ఇందులో ఉంటుంది, దొరుకుతాయి. లైక్ మన శాంపిల్స్‌లోనే ఇప్పుడు సెర్చ్ ఫీల్డ్ అప్లికేషన్ ఉంది కదా! సెర్చ్ ఫీల్డ్ అప్లికేషన్‌లోనే మన శాంపిల్స్ ట్యాబ్‌లోని మీరు సెర్చ్ ఫీల్డ్ సెర్చ్ చేశారంటే ఇక్కడ దీనికి మోస్ట్ ఆఫ్ ద కొన్ని కేసెస్‌కి మీకు లాజిక్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్‌కి లేదు. మేబీ ఈ ఎగ్జాంపుల్‌కి ఉంది. మీరు స్టార్టింగ్‌లో ఫెమిలియర్ కానప్పుడు ఇక్కడ లైవ్ చేంజ్ ఆన్ సెర్చ్ ఈవెంట్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇక్కడ స్నిప్పెట్స్ మీరు తీసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇవన్నీ గుర్తుపెట్టుకో, ఎందుకంటే ఇవన్నీ అన్ని అప్లికేషన్‌లో వాడతారు. ఇది మీరు ఒకసారి సెర్చ్ రాసామంటే అంతలెక్క సెర్చ్ రాయడం వచ్చేస్తది. ఒకసారి ఎక్సెల్ డౌన్‌లోడ్ చేయడం వచ్చిందంటే అంతలెక్క ఎన్ని సార్లు ఎక్సెల్ డౌన్‌లోడ్ ఆ ఫంక్షనాలిటీ అడిగారంటే అదే లాజిక్‌ను ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మీరు ఒకసారి కోడ్ రాసారు అనంటే మీకు అది రీయూజబుల్ టెంప్లేట్ అయిపోతుంది. సో ఈ ఫంక్షన్స్ అన్ని మనం క్యారీ చేయొచ్చు. సో లాజిక్ ఎలా రాస్తాం అనేది అర్థం చేసుకోండి. మీరు కూడా మీ ఓన్ లాజిక్స్ రాసినా కూడా అవన్నీ ప్రిజర్వ్ చేసుకోండి. సింపుల్ ఫర్. సో ఇప్పుడు ఆన్ సెర్చ్‌కి ఇలా స్నిప్పెట్ ఉంది. కావాలంటే ఈ స్నిప్పెట్ మీరు తీసుకోవచ్చు. సో నేనేం చేశానంటే ఇలా ఫస్ట్ ఒక అరే తీసుకున్నాను. అరే ఏంటంటే సెర్చ్ చేసిన పారామీటర్స్ అన్ని కూడా అరేలో ఉంటాయి. అండ్ గెట్ పారామీటర్. సో ఇది ఈ సెర్చ్‌కి మనకి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు సెర్చ్ ఇక్కడ ఈవెంట్స్ ఎక్కడ ఎలా ఉంటాయంటే సో ఇక్కడ మెథడ్‌కి రాగానే మీరు స్టార్టింగ్‌లోనే మనకి ఇక్కడ సెర్చ్ అని సెలెక్ట్ చేసామా మనం సెర్చ్ ఈవెంట్. సో సెర్చ్ ఈవెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏ ఈవెంట్స్ మన కంట్రోల్‌లో వాడొచ్చు అనేది ఇప్పుడు మనం సెర్చ్‌కి యూజ్ చేసాం. సో సెర్చ్‌కి ఏం యూజ్ చేయొచ్చు అనేది ఇక్కడ ఇస్తారు. సో దీన్ని ఈవెంట్ అంటారు. సో ఈవెంట్‌కి ఉండే మెథడ్స్‌ని కాల్ చేయాలంటే సో ఇప్పుడు ఆన్ సెర్చ్‌కి దీనికి జనరల్‌గా మనం ఒక వాల్యూ ఓ ఈవెంట్ అని ఇచ్చేసామంటే ఈ ఈవెంట్‌కి కొన్ని ఇన్‌బిల్డ్‌గా మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఏంటి అంటే ఇలా వస్తాయి. ఇప్పుడు సెర్చ్ అని సెలెక్ట్ చేస్తారు కదా! సెర్చ్‌ని మీరు క్లిక్ చేశారనుకోండి. ఇప్పుడు సెర్చ్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెర్చ్‌కి వస్తారు. సో దీంట్లో ఉన్న ఇన్‌బిల్డ్ మెథడ్స్ ఇవి గెట్ సోర్స్, గెట్ పారామీటర్స్. ఓకే. సో ఆ గెట్ పారామీటర్స్‌కి వాల్యూ క్వెరీ అని పాస్ చేయొచ్చు, లేదా సజెషన్ ఐటెమ్ అని పాస్ చేయొచ్చు. సో ఇక్కడ నేనేంటంటే ఓ ఈవెంట్ అని చెప్పి ఈ ఈవెంట్‌కి ఏవేవి మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని కాల్ చేయడానికి ఒక వేరియబుల్ ఓ ఈవెంట్ మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇదే నేమ్ ఇవ్వాలని లేదు. ఆ నేమ్ ఇస్తే ఆ కంట్రోల్ కొన్ని మెథడ్స్ అన్ని కూడా మనం కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఓ ఈవెంట్ అని చెప్పి నేను గెట్ పారామీటర్ అని ఈ పర్టిక్యులర్ గెట్ పారామీటర్ అని సింగిల్ పారామీటర్ మల్టిపుల్ అయితే యెస్ అని అంటాం. సో సింగిల్ పారామీటర్ గనక మనకి సింగిల్ సెర్చ్ ఫీల్డ్ గాని గెట్ పారామీటర్ అన్నాను. మీరు లేదంటే గెట్ పారామీటర్స్ అంటే మల్టిపుల్ పారామీటర్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ క్వెరీ అని అంటే ఇన్‌పుట్‌లో ఏవైతే ఎంటర్ చేశారో ఈ వాల్యూని రీడ్ చేస్తది. అందుకు ఈ ఇలా క్వెరీ ఓవెన్ డాట్ గెట్ క్వెరీ అనగానే ఈ క్వెరీలో మనం అక్కడ యూజర్ ఏదైతే ఎంటర్ చేసాడో ఆ వాల్యూ అంతా కూడా వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. ఇందులో సేమ్ మనం లాగిన్ స్క్రీన్‌కి రాసినట్టే క్వెరీ బ్లాంక్ కాకుండా ఉండడానికి అసలు క్వెరీలో ఏదైనా కంటెంట్ ఉందా లేదా అనేది చూసి అండ్ లాజిక్ గ్రేటర్ దాన్ 0 అంటే అట్‌లీస్ట్ ఒక లెటర్ అయినా ఎంటర్ చేసాడా లేదా అని చెక్ చేస్తాం. లెంత్. సో ఇప్పుడు 1, 2, 3 అట్‌లీస్ట్ ఎంటర్ చేసాడనుకో దాని మీనింగ్ ఏంటి? ఆ క్వెరీ లెంత్ క్వెరీ డాట్ లెంత్ అనగానే గ్రేటర్ దాన్ 0 అయితే అంటే ఏదో ఒకటి ఎంటర్ చేశారు. మళ్ళీ డమ్మీ సెర్చ్ కాదు. సో ఈ బ్లాంక్ ఉంటే సెర్చ్ అలౌ చేయకుండా కండిషన్ బయటకు వచ్చేసేటట్టు క్వెరీలో సమ్ కంటెంట్ ఉండి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 దెన్ సెర్చ్ చేయండి అని చెప్పి ఇలా సెర్చ్ చేస్తున్నాం. డిఫాల్ట్‌గా సెర్చ్ చేయడానికి మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. మనం సెర్చ్‌కి ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో మొత్తం లాజిక్ రాయక్కర్లే.
ఎస్ఏపి అంటే బేసిక్గా లాజిక్కి ఒక ఫిల్టర్స్ అనేసి కొన్ని ఫిల్టర్స్ ఇస్తుంది. ఫిల్టర్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఫిల్టర్కి నేను ఒక లైబ్రరీ యాడ్ చేశాను, UI.model.filter అని. ఇది నథింగ్ బట్ నువ్వు నోటీస్ చేస్తే మన ఓడేటా మోడల్ కూడా ఎస్ఏపి UI.model ఉంది, నోటీస్ చేసావా? సో ఇది మన కంటైనర్ ఓడేటా ఏదైతే కంటైనర్ ఉందో డైరెక్ట్గా దాంట్లోకి ఇన్బిల్ట్ ఫంక్షన్ మెథడ్స్ ఇచ్చేసింది ఎస్ఏపి. సో ఏంట్రా అంటే మనం ఇప్పుడు ఓడేటా మోడల్ క్రియేట్ చేసాం కదా, ఆ ఓడేటా మోడల్కి కంటైనర్కి డైరెక్ట్గా దానికి ఆటోమేటిక్గా సెర్చ్ చేయడానికి దానికి ఫిల్టర్ అనే ఒకటి మెథడ్ ఇచ్చేసింది. ఆ ఫిల్టర్ మెథడ్ ఏంటంటే మనం ఏ ఫీల్డ్ నువ్వు సెర్చ్ చేయాలనుకున్నావు, సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి సెర్చ్ చేయాలనుకున్నావు అనుకో, ప్రొడక్ట్ ఐడి ని సెర్చ్ అయ్యి అన్ని మనం ప్రొడక్ట్ ఐడి స్పెసిఫై చేసి సరిపోతుంది. సో ఈ ప్రొడక్ట్ ఐడిని మ్యాచ్ చేసే రికార్డ్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ఈ మోడల్ ఉన్నది జేసన్ ఆర్ ఓడేటా మోడల్, దాంట్లో ఫిల్టర్ అనేది మెథడ్ అడిచాడు. ఆ మెథడ్కి మన ప్రొడక్ట్ కీ వాల్యూ పేర్లో ఇలా ప్రొడక్ట్ ఐడి పాస్ అవుతుంది. సో అది గ్రేటర్ దాన్ 0 ఉంటే రిట్రీవ్ చేయాలా, ఇలా ఆపరేటర్స్ అని అంటారు అట్లా. సో ఫిల్టర్స్ లేదంటే ఈక్వల్ టు ఉంటేనా, లేదంటే నాట్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ కంటెన్స్ అనేది. కంటెన్స్ అంటే మ్యాచింగ్ రికార్డ్స్ హాఫ్ వర్డ్ ఉన్న రిట్రీవ్ చేయాలనే దానికి ఫిల్టర్ ఆపరేటర్స్ అంటారు. సో ఆ ఫిల్టర్ ఆపరేటర్ అనేది కూడా నేను ఒకటి స్టాండర్డ్ మెథడ్ ఉంటే ఆ మెథడ్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మోడల్కి ఫిల్టర్ ఆపరేటర్ యాడ్ చేసి ఇప్పుడు సర్చ్ లాజిక్లో ఇక్కడ ఫిల్టర్కి డైరెక్ట్గా న్యూ ఓడేటా ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తాం ఫిల్టర్ ఇన్స్టాల్ చేసి ఇప్పుడు నేను సెర్చ్ చేసేది ఓన్లీ ప్రొడక్ట్ ఐడికి ఇచ్చాను. కావాలంటే మీరు ఇలా మల్టిపుల్ అన్ని కాలమ్స్కి సెర్చ్ చేయాలనుకుంటే ఆర్ ఆపరేటర్ యాడ్ చేసి అన్ని కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఫిల్టర్ ఆపరేటర్ వచ్చేసరికి కంటెంట్స్ ఇచ్చాను. సో ఇలా వేరియస్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయి ఏముంటాయి అని చూడాలంటే వన్స్ అగైన్ ఏపీఐ ఫాలో అవుతున్నావా? సో sap.ui.model ఆపరేటర్. సో ఇక్కడ చూసారంటే ఫిల్టర్ ఇలా మోడల్కి ఇన్బిల్డ్గా మెథడ్స్ ఉన్నాయి. సో ఇంకా ఏమేమి ఉన్నాయో చూడాలనుకున్నాం, ఫిల్టర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయని చూడాలంటే sap.modelకి వెళ్ళి ఈ కేసులో ఫిల్టర్ ఆపరేటర్ ఫిల్టర్ టైప్ ఉన్నాయి, ఇలా వేరియస్ మెథడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫిల్టర్ వాడాం, ఫిల్టర్ ఆపరేటర్కి వెళ్తే ఆల్ ఆపరేటర్ యూస్ చేస్తే ఆల్ రిజల్ట్స్ మ్యాచింగ్ రిజల్ట్స్ తీసుకొస్తే ఎనీ రికార్డ్ దానికి హాఫ్ మ్యాచ్ అయినా కూడా తీసుకురావాలా. బిట్వీన్ సో మనం 2 రేంజెస్ ఇస్తే ఆ బిట్వీన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ కంటెన్స్. సో ఈ వర్డ్ ఉంటే ఆటోమేటిక్గా ఆ మోడల్లో ఇది మన డేటాబేస్కి డైరెక్ట్గా ఓడేటా మోడల్ అయితే హిట్ చేస్తుంది. జేసన్ మోడల్ అయితే మనం మోడల్ లోకల్ డేటానే చెక్ చేస్తాం. అంటే ఆల్రెడీ ప్రీవియస్గా మనం ఏదైతే కాల్ చేస్తామో అప్పుడు మోడల్ ఆల్రెడీ డేటా స్టోర్ అవుతుందో అక్కడ ఫిల్టర్ చేస్తాం రికార్డ్స్. సో ఈ మెథడ్స్ అన్ని కూడా మన మోడల్కి అప్లై అవుతున్నాయి. సో మోడల్కి అప్లై అయ్యి ఇలా కంటెంట్స్ ఇలా ఆపరేటర్ స్పెసిఫై చేయడం వల్ల ఎండ్స్ విత్ కానీ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ అయితే ఎల్టీ అని, నాట్ బిట్వీన్ అంటే ఎన్బి అని, ఇలా వేరియస్ కమాండ్స్ నాట్ ఈక్వల్ టు నాట్ కంటెంట్స్, ఇలా వేరియస్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ వర్డ్కి మ్యాచింగ్ రిజల్ట్సా స్టార్టింగ్ రిజల్ట్సా ఎండింగ్ రిజల్ట్సా ఆ వర్డ్ మ్యాచ్ అయ్యేవి ఏ రిజల్ట్స్ తీసుకురావాలి అనేది ఆపరేటర్. డిఫాల్ట్గా సింపుల్గా కంటెంట్స్ ఇవ్వండి. సెకండ్ సో ఇది ఆపరేటర్స్. సో ఇలా ఆపరేటర్ ఇచ్చి ఇక్కడ కంటెంట్స్ అనే ఆపరేటర్ ఇచ్చి మన క్వెరీ ఏ వర్డ్ ఆ వర్డ్ ఏంటి మనం ఏ సెర్చ్ చేయాలనుకున్నాం ఆ వర్డ్ని మనం ఇక్కడ ఇస్తాం. సో బేసిక్గా ఫిల్టర్కి 3 పారామీటర్స్ పాస్ చేయాలి. ఫిల్టర్ గో టు ఫిల్టర్, ఇక్కడ స్పెసిఫిక్గా వేరియస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఎలా యూస్ చేయాలి, నువ్వు ఇలా ఏ సింటాక్స్ అయినా ఫాలో అవచ్చు. సో ఇలా ఏపీ దగ్గర కొన్నిసార్లు మనకి శాంపుల్స్ కూడా వస్తాయి. ఇది మనం యూజ్ చేసింది. ఇప్పుడు ఫిల్టర్కి ఫస్ట్ పారామీటర్ పాత్ ఇవ్వాలన్నారు, తర్వాత పారామీటర్ ఆపరేటర్, తర్వాత వాల్యూ 1 వాల్యూ 2. సో సపోజ్ 2 వాల్యూస్ బిట్వీన్ ఆపరేటర్ అలాంటివి యూజ్ చేసాం 2 వాల్యూస్ ఇవ్వాలి. సో ఇది సింటాక్స్ ఫిల్టర్ ఆపరేటర్. సో ఫిల్టర్ ఆపరేటర్లో ఫస్ట్ పారామీటర్ ఏమన్నాడు, ఫస్ట్ పారామీటర్ వి ఫిల్టర్ ఇన్ఫోలో ఏవైనా ఇవ్వచ్చు, ఇద్దరు పాత్ ఇవ్వచ్చు మనం, లేదా ఒక ఫంక్షన్ ఇవ్వచ్చు, లేదా కంపారిటర్ ఆపరేటర్ ఇవ్వచ్చు, ఇలా ఆపరేటర్ ఇవ్వచ్చు, ఇలా ఏమేమి ఇవ్వచ్చు అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. ఓకే, సో దీని నుంచి మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు యూజ్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా పాత్ యూజ్ చేస్తాం. మన పాత్ ఏంటి, ప్రొడక్ట్ ఐడి. ఈ ప్రొడక్ట్ అనేది మన పాత్ కదా.
మన ప్రాపర్టీ. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి వాడాం. సో తర్వాత ఆపరేటర్ ఏమన్నాడు, సెకండ్ ఆపరేటర్ అన్నాడు. సో ఆపరేటర్ అంటే ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తామంటే ఇక్కడ ఆపరేటర్ ఉంది. ఆపరేటర్ ఏమేమి యూస్ చేయొచ్చు, ఈ ఫిల్టర్ ఆపరేటర్స్ ఆల్ కానీ ఏమైనా యూస్ చేయొచ్చు. సో అందుకు మనం ఈ ఫిల్టర్ ఆపరేటర్కి కంటెంట్స్ అనేది మనం యూస్ చేస్తాం అందులో. ఓకే, తర్వాత ఫిల్టర్కి వేరే కమాండ్ ఏదన్నా ఏమి ఇచ్చాడు, బ్యాక్ వచ్చామంటే సో ఇక్కడ వాల్యూ 1 వాల్యూ 2 మన ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంది, మనకి అక్కడ 2 వాల్యూస్ ఎంటర్ చేసేటట్టు ఏం లేదు కనుక వాల్యూ 1 దగ్గర ఇచ్చాం. సో వాల్యూ 1కి ఏం 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 సపోర్ట్ చేస్తుంది, మనం ఏదైతే ఎంటర్ చేస్తాం అది. సో ఫస్ట్ వాల్యూ టు యూజ్ ఆర్ సెకండ్ వాల్యూ టు యూజ్. సో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ అన్నట్టు మన కేసులో ఎంటర్ చేసిన వాల్యూ క్వెరీలో ఉంది కనుక ఆ క్వెరీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాన్ని, సో ఈ క్వెరీని ఈ ప్రొడక్ట్ ఐడితో మ్యాచ్ చేసి, మ్యాచింగ్ ఎలా చేయాలి, ఈ రెండు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది లేదనేది ఈ ఆపరేటర్ చెప్తుంది. సో ఈక్వల్ టు గ్రేటర్ దాన్. సో ఇలా మ్యాచ్ చేసి ఆ ఫైనల్ గా రిఫైన్డ్ రిజల్ట్ ని ఈ అరేలో సేవ్ చేస్తాం మనం. క్లియరా? సో ఈ అరేని యాస్టిస్ గా, సో ఇక్కడ ఐడి బై ఐడి గెట్ బైండింగ్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పి ఫిల్టర్ అని చెప్పి ఈ సర్చ్ ని అప్లికేషన్ కి మనం అసైన్ చేస్తాం. సో ఇలా అసైన్ చేస్తే మనకి ఫైనల్ గా ఫిల్టర్డ్ రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా అపీర్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మెథడ్స్ అన్నమాట. ఎలా ఇప్పుడు ఇక్కడ టేబుల్ కి ఉన్నదనుకో, ఈ ప్రొడక్ట్ కి ఆల్రెడీ బై డిఫాల్ట్ గా ఒక బైండింగ్ ఉంది, ఏది ఈ ప్రొడక్ట్ సెట్ అని. సో ఈ ప్రొడక్ట్ సెట్ కాకుండా మనం సెర్చ్ చేసిన దాన్ని సెట్ చేయాలి కనుక గెట్ బైండింగ్ ఆఫ్ ఐటమ్స్ అని చెప్పి ఆ ఐటమ్స్ ని ఫిల్టర్ దేంతో ఫిల్టర్ చేస్తాం, ఈ అరేలో ఉన్న కంటెంట్ తోటి ఫిల్టర్ చేస్తాం. సో ఇలాగా స్నిపెట్స్ మీకు స్టాండర్డ్ స్నిపెట్స్ ఫస్ట్ స్టడీ చేసి చూడండి, తర్వాత మీ ఓన్ స్నిపెట్స్ మీరు గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసి రాయొచ్చు. ఇలా కోడ్ పీస్ ఆఫ్ బ్లాక్ మనం ఇక్కడ నుంచి పిక్ చేసుకొని మీరు డైరెక్ట్ గా యూస్ చేస్తే అప్పుడు మనకి ఇలా సర్చ్ ఫంక్షనాలిటీ అచీవ్ చేయొచ్చు. క్లియర్? సో ఇప్పుడు ఇలా చూసామంటే రికార్డ్స్, ఇలా చాలా రికార్డ్స్ ఉన్నాయి, 205 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది చూసామంటే మనం నిన్న గ్రోయింగ్ ప్రాపర్టీ ఇచ్చాం కదా. సో గ్రోయింగ్ ప్రాపర్టీ వల్ల ఇవి వస్తున్నాయి. గ్రోయింగ్ ప్రాపర్టీ అంటే అన్ని ఒకేసారి లోడ్ చేయకుండా డేటాని మనం యాజ్ వి స్క్రాల్ మనం ఇక్కడ క్లిక్ చేసిన మోర్ రికార్డ్స్ కంటే ఇలా మోర్ రికార్డ్స్ ఫిచ్ చేయొచ్చు. సో ఈ కేసులో EPPB112 అని ఉంటే మనం ఇప్పుడు సెర్చ్ చేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు, సరే. సో EPBB అనేది ఇలా సెర్చ్ అవుతుంది. సో ఫైనల్లీ మనం ఒక ఎనీ అప్లికేషన్కి ఇప్పుడు మనం సెర్చ్ యాడ్ చేయాలంటే ఇదే అప్రోచ్ ఫాలో అయ్యి మనం ఇలా సెర్చ్ యాడ్ చేయొచ్చు. ఇది స్టార్టింగ్ లో కొద్దిగా సింటాక్స్ స్ట్రక్చర్స్ అయ్యి కొన్ని అధ్వానం టైం పడుతుంది, బట్ అప్రోచ్ అయితే ఇది. సో ఇలా మనం యూస్ చేస్తాం. సరే, ఫైనల్ గా మనకి కీ ఫంక్షనాలిటీ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాం అనేది, సో ఇక్కడ మెయిన్ ఇక్కడ బటన్, ఇందాక మనం బటన్ జస్ట్ డిఫైన్ చేసి ఐకాన్ యాడ్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ ఇప్పుడు ప్రెస్ ఈవెంట్, సో ఇక్కడ బటన్ కి ప్రెస్ ఈవెంట్ ఉంటుంది అని మాకు ఐడియా ఉంది కనుక మనం ఏపీకి వెళ్ళి, సో ఒక నేమ్ ఆన్ ఎక్స్పోర్ట్ అని ఇచ్చి నేను ఇక్కడ ఏం చేశానంటే మెథడ్ ఇలా డిఫైన్ చేశాను. సో ఎక్స్పోర్ట్ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. సో ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ కొన్ని ఉంటాయి, మీరు ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ యూస్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో చూసారు అనుకో, రెస్పాన్సివ్ టేబుల్ కి రెస్పాన్సివ్. సో ఇక్కడ ఒక లాజిక్ ఇచ్చారు ఎక్స్పోర్ట్ కి. ఇక్కడ లాజిక్ వాడితే ప్రాబ్లం ఏంటంటే మనకి డేటా అంతా కూడా ఇలా వస్తుంది, ఆర్గనైజ్ గా రావట్లేదు. ఓకే, అంతా ఒకే కాలంలో వస్తుంది. ఇది యూజ్ చేసింది ఓల్డ్ అప్రోచ్. ఓకే, సో సో ఇక్కడ ఓల్డ్ అప్రోచ్ ఏంటంటే ఎక్స్పోర్ట్ కి ఫస్ట్ ఇన్నాళ్ళ వీళ్ళు యూజ్ చేసిన ఎక్స్పోర్ట్ లాజిక్ ఇక్కడ చూసారంటే, వీళ్ళు ఎక్స్పోర్ట్ అనేది ఒకటి లైబ్రరీ ఉన్నది. సో యూటిలిటీ ఎక్స్పోర్ట్ లైబ్రరీ, ఎక్స్పోర్ట్ టైప్ CSV అనేది కోర్లో స్టాండర్డ్గా SAP ఇచ్చిన ఫంక్షనాలిటీ. ఇక్కడ వీళ్ళ కోడ్ మీరు చూసారంటే ఎక్స్పోర్ట్ టైప్ CSV అని ఇచ్చి సెపరేటర్. ఇక్కడ నేను మాన్యువల్గా ఇది ఇప్పుడు మనం ఎక్సెల్ మాన్యువల్గా చేయాలనుకో ఎలా చేస్తామంటే, మాన్యువల్గా ఇది హోమ్కి వెళ్ళి ఇక్కడ డేటా ట్యాబ్కి వెళ్ళాలి. సో డేటా ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ దగ్గర డీలిమిటర్స్ అంటారు. డీలిమిటర్స్ అంటే ఈచ్ టెక్స్ట్ మీరు చూసారంటే ఇక్కడ సెపరేట్ అయింది, సెమీ కాలంతో సెపరేట్ అయ్యాయి డేటా. ఇది CSV ఫార్మాట్ అని అంటారు.
సో ఆల్రెడీ ఫెమిలియర్ ఉంటే సో ఇక్కడ డీలిమిటెడ్ ఫిక్స్డ్ విత్ ఇలా సెలెక్ట్ చేసుకొని మాన్యువల్గా స్పెసిఫిక్గా ఇప్పుడు డీలిమిటెడ్ విత్ సెమీకాలన్ కనుక సెమీకాలన్ ఆర్ స్పేస్ ఇలా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అప్పుడు సెపరేట్ వస్తుంది. ఇలా మాన్యువల్గా సెమీకాలన్ సెలెక్ట్ చేసి ఫినిష్ చేస్తే అప్పుడు డేటా మీకు ఆర్గనైజ్ అయ్యి వస్తుంది. సో ఇది ఇప్పుడు ఇది హోల్ సెలెక్ట్ చేసి ఇలా మాన్యువల్ చేయాలి. ఇలా మాన్యువల్గా చేయకుండా డీలిమిటెడ్ టెక్స్ట్ ఆటోమేటిక్ ఇక్కడ మీకు ప్రివ్యూ వస్తుంది. సో ఇలా అప్పుడు మాన్యువల్గా ఆర్గనైజ్ అవుతుంది. సో ఇలా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా అయ్యేటట్టు మనం చేసేటట్టు కొత్త లైబ్రరీ ఉన్నది. సో ఆ కొత్త లైబ్రరీ యూస్ చేస్తే ఇలా మాన్యువల్ యాక్టివిటీ చేయక్కర్లేదు. సో వీళ్ళు ఇచ్చిన కోడ్ రాస్తే ఇలాగే ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ టైప్ చేసి ఆ సెపరేటర్ ఇక్కడేమో సెమీకాలన్ అని చెప్పి ఏదైతే మోడల్ డేటా ఉందో ఆ మోడల్ డేటా ఇచ్చి పాత్ ఇస్తున్నారు. సో ఎక్సెల్లో ఉండే నేమ్స్ సో ఇక్కడ ఎక్సెల్లో నేమ్ ఉంది కదా కాలం నేమ్, ఆ కాలం నేమ్ ఏమేం కాలం నేమ్ రావాలో ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు. సో కాలమ్స్ అని చెప్పి కాలమ్స్ స్పెసిఫై చేసి ఫైనల్గా ఎక్స్పోర్ట్ డాట్ సేవ్ తర్వాత మెసేజ్ ఎర్రర్ అయితే ఎర్రర్ త్రో చేసేటట్టు సక్సెస్ త్రో చేసేటట్టు ఇలా స్టాండర్డ్ కోడ్ అయితే ఉన్నారు. బట్ ఈ స్టాండర్డ్ కోడ్ వాడితే ఏంటంటే దీనికి ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, ఈ స్టాండర్డ్ కోడ్లో మనం స్పెసిఫిక్గా మళ్ళీ మాన్యువల్గా ఇలా చేయాల్సి వస్తుంది. సో ఇలా చేయకుండా నేను కొద్దిగా ఇంప్రూవైజ్డ్ కోడ్ ఏంటంటే ఇంకో కొత్త ఇది ప్రోగ్రామ్ ఇది ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి అంటారు. ఇది ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి కాకుండా ఇప్పుడు కొత్తది వచ్చింది స్ప్రెడ్ షీట్ యూటిలిటీ. సో ఇది కొత్తగా వేరే లైబ్రరీ, ఇది ప్రీవియస్ ఇప్పటి వరకు కూడా ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి వాడేవాళ్ళు. బట్ లేటెస్ట్గా వచ్చింది యూఐ డాట్ ఎక్స్పోర్ట్ డాట్ స్ప్రెడ్ షీట్ అని కొత్తగా వచ్చింది. సో స్ప్రెడ్ షీట్ ఏం చేస్తుందంటే ఈ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఇలా డౌన్లోడ్ చేయగానే మనకి ఇలా యానిమేటెడ్గా వచ్చి ఆటోమేటిక్గా హ్యాండిల్ చేస్తుంది. ఇలా కాలమ్స్ కింద డేటా ఆర్గనైజ్ చేస్తుంది. సో ఇది మీరు రెస్పాన్సివ్ టేబుల్ కంట్రోల్ కాకుండా ఈ స్ప్రెడ్ షీట్ కంట్రోల్ వాడచ్చు. ఇలా న్యూ అప్రోచెస్ ఏమైనా కొత్త లైబ్రరీస్ ఎస్ఏపి షిప్ చేసినా కూడా మనం వాటిని యూజ్ చేయగలడం యూజ్ చేస్తే బెటర్. సో ఇక్కడ లాజిక్ ఎలా రాశారో లెట్స్ సీ ద డిఫరెన్స్. సో సేమ్ బటన్ ప్రెస్ చేయగానే ఆన్ ఎక్స్పోర్ట్ అనగానే ఇక్కడ ఎక్స్పోర్ట్ స్పెసిఫైకి వెళ్తున్నారు. ఇక్కడ దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ కంట్రోల్ ఆల్ టుగెదర్. ఇఫ్ యూ సీ ద లైబ్రరీ అక్కడ ఇక్కడ స్ప్రెడ్ షీట్ కంట్రోల్ లైబ్రరీ చేంజ్ అయింది అనమాట. ఇందాక మనం ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి ఫార్మాట్ లో డీలిమిటర్స్ అవి ఇచ్చాం, కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు స్పెసిఫై చేస్తే జస్ట్ టేబుల్ కి మనం ఏం డేటా మ్యాప్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం ఇచ్చి ఈ స్ప్రెడ్ షీట్ అనే కంట్రోల్ వాడితే చాలు. ఓకే, సో ఆటోమేటిక్గా కోడ్ అంతా ఆటోమేటిక్ మనం ఏ డేటాని ఎక్సెల్ కింద ఎక్స్పోర్ట్ చేయాలో ఆ డేటాని డేటా సోర్స్ స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఆ ఫైల్ నేమ్ ఏం ఉండాలో అది చెప్తే చాలు. మిగతాదంతా కూడా ఆటోమేటిక్గా ఫ్రేమ్ వర్కే మనకి ఎక్సెల్ కింద జనరేట్ చేయడానికి ఒక ఎక్స్పోర్ట్ లైబ్రరీ ఇచ్చింది. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో కోడ్ చూస్తే ఎక్స్పోర్ట్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూసామంటే ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి వాడారు. సో ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి వాడారు. ఇక్కడ కూడా చూసామంటే ఎక్స్పోర్ట్ ఆన్ ఎక్స్పోర్ట్ అని చెప్పి. సో ఇక్కడ యూజ్ చేసింది ఈ పర్టికులర్ ఇది ఓల్డ్ లైబ్రరీ. న్యూ కంట్రోల్ స్ప్రెడ్ షీట్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇలా డీలిమిటెడ్ వచ్చి మళ్ళీ ఎండ్ యూజర్స్ దాన్ని మాన్యువల్గా డేటా చేంజ్ చేసి ఇవన్నీ చేసేటట్టు కాకుండా ఆటోమేటిక్గా ఆర్గనైజ్గా ఫార్మాట్ చేసిస్తుంది. ఓకే, సో న్యూ అప్రోచ్ యూజ్ చేయడం అనేది రికమెండెడ్. అండ్ దీనికి కొన్ని చేంజెస్ కూడా చేయాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే సేమ్ టేబుల్ ఐడిని ఓ టేబుల్ స్పెసిఫై చేసి తీసుకున్నాను. మన టేబుల్ డేటా కదా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాను. సో ఇది ఐడి ప్రొడక్ట్స్ని టేబుల్ ఐడి తీసుకున్నాను. తర్వాత దాన్ని బైండింగ్ డేటా అంతాని ఐటమ్స్ ఏవైతే ఐటమ్స్ దీనికి బైండింగ్ ఐటమ్స్ కదా బైండ్ చేస్తున్నాయి డేటా, ఆ డేటాని రీడ్ చేయడం కోసం రో బైండింగ్ అని చెప్పి ఇలా రో బైండింగ్ అని తీసుకొని ఆ బైండింగ్ని రీడ్ చేసి ఈ వేరియబుల్ స్టోర్ చేస్తాం. సో మన యూఆర్ఎల్ కావాలంటే 2 ways. మన మేనిఫెస్టోని మనం యూఆర్ఎల్ డిఫైన్ చేస్తాం కదా, మనం ఓడేటా సర్వీస్ ఇక్కడ మేనిఫెస్ట్ తీసుకున్నాం అంటే మేనిఫెస్ట్లో ఎక్కడున్నది డేటా సోర్సెస్లో మెయిన్ సోర్సెస్లో యూఆర్ఎల్లో ఉన్నది. ఓకే, సో దీన్ని రీడ్ చేయాలంటే మేనిఫెస్ట్ ఫైల్ నుంచి ఈ యూఆర్ఎల్ రీడ్ చేయాలంటే మనం ఇలా సింటాక్స్ రాయొచ్చు, గెట్ ఓనర్ కాంపోనెంట్ డాట్ గెట్ మేనిఫెస్ట్ ఎంట్రీ అని చెప్పి. సో ఇది యాక్చువల్గా వర్క్ అవ్వట్లేదు, ఇంకో లైబ్రరీ ఉంటుంది. సో ఇది ఆప్షనల్. సో ఇలా డైరెక్ట్గా మనం యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వకుండా మేనిఫెస్ట్ నుంచి రీడ్ చేయాలంటే కూడా రీడ్ చేయొచ్చు. సో దీనికి ఫర్దర్గా మెథడ్స్ కూడా ఉన్నాయి, అది చూపిస్తాను. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే సింపుల్గా
యూఆర్ఎల్ మన సర్వీస్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో లోడ్ అయ్యేటప్పుడు అక్కడ యూఆర్ఎల్ సెట్ చేశాను. ఓకే, సో ఈ దిస్ డాట్ యూ సర్వీస్ యూఆర్ఎల్ అని మనం ఇప్పుడు యూస్ చేసే సర్వీస్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. దిస్ ఆపరేటర్ యూస్ చేస్తే మనం త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా కూడా ఆ ఫంక్షన్ని రీడ్ చేయొచ్చు. ఇప్పుడు దిస్ అని ఇంట్లో ఇన్స్టాల్ చేసిన యూఆర్ఎల్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఆటోమేటిక్గా రీడ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇక్కడ డైరెక్ట్గా దిస్ డాట్ ఎస్ సర్వీస్ యూఆర్ఎల్ అనగానే సర్వీస్ యూఆర్ఎల్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రీడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చేశానంటే ఈ రో బైండింగ్కి ఏ కాలమ్స్ ఉండాలో దిస్ డాట్ క్రియేట్ కాలమ్ కాన్ఫిగ్ అని ఒక మెథడ్ రాసాం. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే మనం అక్కడ ఏ కాలమ్స్ కావాలో ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఇది డైరెక్ట్గా ప్రొడక్ట్ కావాలా, సప్లయర్ నేమ్ కావాలా, ఈ అప్లికేషన్కి హెడ్డింగ్స్ ఉన్నాయి చూడు, ఈ హెడ్డింగ్స్ ఏం కావాలో అది సెపరేట్గా కాలమ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి ఏ కాలమ్స్ కావాలో అనేది నేమ్. ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే మన అప్లికేషన్లోని ఇక్కడ ఒకే కాలంలో 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, కానీ ఎక్సెల్లో ఒకే కాలంలో 2 వాల్యూస్ ఎలా తీసుకొస్తాం? అర్థమైందా? సో ఇక్కడ వాల్యూస్ 2 వాల్యూస్ని కంబైన్ చేశాను నేను. ఇక్కడ యాక్చువల్లీ ఎలాగున్నాయి, ఇది 2 ఫీల్డ్స్ కంబైన్ చేయాలంటే దానికి కాలమ్ కాన్ఫిగరేషన్లో ఎలా మెయింటైన్ చేస్తానంటే ప్రాపర్టీ సేమ్ ఇక్కడ ఒక అరేలా తీసుకొని సింటాక్స్ ప్రొడక్ట్ ఐడి కేటగిరీ 2 చూపించి టెంప్లెట్ 1 0 1 ఇలా మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే 3 4 5 కావాలంటే 4 5 వాల్యూస్ ఇలా క్లబ్ చేసి ఒకే వాల్యూ ఎక్సెల్ వచ్చేటట్టు ఇక్కడ క్రియేట్ కాలమ్ కాన్ఫిగ్ దగ్గర ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్. సో ఆ కాలమ్కి లేబుల్ ఇక్కడ నేమ్ ఇప్పుడు సప్లయర్ అని సప్లయర్ డీటెయిల్స్ అని ఇలా ఇక్కడ డిఫైన్ చేసే కాలమ్ దగ్గర డిఫైన్ చేస్తే ఇది అప్లికేషన్లో చేంజ్ అవ్వదు, ఓన్లీ మీ ఎక్సెల్లో చేంజ్ అవుతుంది. సో ఎక్సెల్లో ఇప్పుడు సప్లయర్ నేమ్ ఉందా, ఇప్పుడు మనం ఇక్కడ సప్లై డీటెయిల్స్ అని చేంజ్ చేయగానే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తే సో బిల్ట్ గా మనకి యానిమేషన్స్ ఇవన్నీ కూడా ఆ స్ప్రెడ్షీట్ కంట్రోల్ నుంచే పేరెంట్ క్లాస్ నుంచే వస్తున్నాయి. సో అది ఫ్రేమ్వర్క్ ఇచ్చే అడ్వాంటేజెస్. ఫ్రేమ్వర్క్ అంటే ప్రతిదానికి మనము టూ మచ్ ఆఫ్ చేంజెస్ డ్రాస్టిక్ మొత్తం రాయక్కర్లేదు, కొంత రాయాల్సింది కూడా ఉంటుంది ప్రతిసారి కాదు, బట్ వీఆర్ రెడ్యూసింగ్ అవర్ ఎఫర్ట్స్. ఇక్కడ చూసామంటే ఇప్పుడు సప్లై డీటెయిల్స్. సో ఇలాగ మనము కస్టమ్గా కాలమ్ నేమ్స్ కానీ ఇలా మర్జ్ చేయాలంటే కూడా మనం కాన్ఫిగరేషన్లో ఇలా స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ లేబుల్ దగ్గర ఇచ్చి మనం ఏ ప్రాపర్టీ డేటా చూపించాలనో ఇది మన ఓడేటా ఫీల్డ్ ఇవ్వాలి. ఇక్కడ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఇప్పుడు సప్లయర్ డీటెయిల్స్ అయితే సప్లయర్ డిస్క్రిప్షన్ కావాలనుకుంటే మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఫీల్డ్ పెట్టాలి. సో ఇక్కడ ప్రాపర్టీ దగ్గర బైండింగ్ ఇస్తాం. సో ఎక్సెల్లో ఏ డేటా లోడ్ అవ్వాలనేది బైండింగ్ ఇది. అది వ్యూలో బైండింగ్కి మనం వ్యూలో చేస్తాం. ఇది ఎక్సెల్లో డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఏ బైండింగ్ కావాలి, ఆ ఎక్సెల్లో కాలమ్ నేమ్ ఏమి ఉండాలనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. క్లియరా? సో దీనికి ఇట్లా ఒక్కొక్కదానికి డేటా టైప్కి మనకి ఒక ఎక్స్పోర్ట్ లైబ్రరీ అడిషనల్ లైబ్రరీ ఒకటి యాడ్ చేయాలి. సో ఇక్కడ ఈడిఎం టైప్ లైబ్రరీ నేను లోడ్ చేసి యాడ్ చేశాను. సో మనం 2 లైబ్రరీస్ వాడతాం ఇక్కడ. ఒకటి కాలమ్స్కి ఎక్స్పోర్ట్ లైబ్రరీ ఒకటి వాడతాము. సో దీనికి నేమ్ నేను ఎక్స్పోర్ట్ లైబ్రరీ ఇచ్చాను. సో మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్. సో ఇది కాలమ్స్కి లైబ్రరీ కావాలి, అండ్ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్కి ఈ లైబ్రరీ కావాలి. మీకు రెస్పాన్సివ్ టేబుల్ ఎగ్జాంపుల్లో ఇది యూజ్ చేయరు, వాళ్ళు యూజ్ చేసేది ఎక్స్పోర్ట్ టైప్ సిఎస్వి, కానీ అది ఓల్డ్ కంట్రోల్, అది వాడకండి, ఇది వాడండి అంటున్నాను. ఇది లేటెస్ట్. ఓకేనా? సో కొత్తది వచ్చింది కనుక కొత్తది వాడండి అన్నాను. వాళ్ళందరూ ఇంకా అందులో అప్డేట్ చేయలేదు, ఓల్డ్దే వాడుతున్నారు ప్రోగ్రామ్. మనం కొత్తదే వాడదాం, సో దట్ లేటెస్ట్ ఫంక్షనాలిటీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఫంక్షనాలిటీ ఎలా వాడతామనంటే ఇలా టైప్స్ డేటా టైప్కి ఈడిఎం టైప్ డిస్క్రిప్షన్లో స్పెసిఫై చేయొచ్చు. ఇలా వేరియస్ ఫీల్డ్స్ ప్రాపర్టీస్ ఈచ్ కాలమ్కి లేబుల్ ప్రాపర్టీ. సింపుల్ వాటికైతే ఇలాగే ఇక్కడ విత్ డైమెన్షన్ ఉన్నాయనుకో, ఇక్కడ 4 5 ఫీల్డ్స్ ఒకే కాలంలో చూపించాలనుకున్నాం ఇక్కడ డేటా చూసామంటే. సో ఇక్కడ మొత్తం డేటా అంతా కూడా ఒకే దగ్గర వస్తుంది. సో ఒకే దగ్గర రావడానికి ఏం చేస్తామనంటే మనము ఇలా 4 ఫీల్డ్స్ ఒకే దగ్గర ప్రాపర్టీ ఇచ్చి ఇలా 0 1 2 3 4 అని రాస్తాం. సో ఇలా మనం మల్టిపుల్ ఫీల్డ్స్ని ఎక్సెల్లో డేటాని డిస్ప్లే చేయడం కోసం ఇలా కాన్ఫిగరేషన్. సో ఇది ఒక ఫంక్షన్ క్రియేట్ కాలమ్ కాన్ఫిగ్ అని చెప్పి ఇప్పుడు చూసామంటే ఇలా అన్ని కాలమ్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం అంతే. రిటర్న్ ఏ కాలమ్స్. సో ఈ క్రియేట్ కాలమ్ కాన్ఫిగ్ని మన ఎక్స్పోర్ట్ లాజిక్లో
ఇక్కడ ఇనిషియలైజ్ కాలమ్స్ అనే వేరియబుల్ ఇనిషియలైజ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ లోడ్ చేస్తాం. దిస్ డాట్ క్రియేట్ కాలమ్ కాన్ఫిగర్ అని ఆ కాలమ్స్ అని ఏ కాలమ్స్ కావాలి ఆ ఫంక్షన్ క్రియేట్ కాలమ్ అనే ఫంక్షన్లో ఇది కంట్రోల్ అని సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ దగ్గరికి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా కాలమ్స్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు డిఫైన్ చేయాల్సిందల్లా కాలమ్స్ డిఫైన్ చేశాక ఆ ఎక్సెల్లో డిస్ప్లే చేసే డేటాని డిస్ప్లే చేయాలి. సో డేటాకి ఏం చేశానంటే మోడల్లో మనకి ఓ డేటాలో డేటా ఉంది. ఒకటి డైరెక్ట్గా మనం మమ్మీకి తీసుకో టేబుల్ డేటా అయినా ఇవ్వచ్చు, లేదా మనం డైరెక్ట్గా డేటా సోర్స్ ఓ డేటాకి డైరెక్ట్గా బైండ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏంటంటే ఓ డేటాని డైరెక్ట్గా బైండ్ చేస్తాను. సో ఇక్కడ 2 సింటాక్సెస్ రాశాను. ఒక సింటాక్స్ జేసన్ మోడల్ వాడారు అనుకోండి, ఈ సింటాక్స్ వాడండి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా జేసన్ మోడల్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇలా గెట్ మోడల్ ఓ డేటా అని చెప్పి జేసన్ మోడల్ అయితే జేసన్ మోడల్ని ఇక్కడ జేసన్ మోడల్ ఇవ్వచ్చు డైరెక్ట్గా. అదే మీరు ఓ డేటా మోడల్ వాడాలనుకుంటే ఈ సింటాక్స్ వాడాలి. ఏ సింటాక్స్? ఇలా వర్క్ బుక్ క్రియేట్ చేసి కాలమ్స్కి ఏ కాలమ్స్ ఉండాలి, డేటా సోర్స్కి టైప్ ఇది ఓ డేటా, జేసన్ అయితే జేసన్ అని రాస్తారు. ప్యాచ్ కాల్స్ వాడాలి లేదా అనేది ఇక్కడ ఇస్తున్నాము. సర్వీస్ యూఆర్ఎల్కి మనం ఏ యూఆర్ఎల్ అనేది సర్వీస్ యూఆర్ఎల్ ఇవ్వాలి. హెడర్స్కి హెడర్ రీడ్ చేయాలంటే మోడల్ నుంచి రీడ్ చేయొచ్చు. ఇది స్టాండర్డ్ సింటాక్స్. బైండింగ్ మన బైండింగ్కి గెట్ డౌన్లోడ్ యూఆర్ఎల్ అనే సేమ్ ఇలా యూస్ చేయొచ్చు. మీరు ఇవి స్టాండర్డ్ ప్రాపర్టీస్ యాక్సెస్గా యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఓ డేటా మోడల్కి లింక్ అయిపోతుంది. ఇక్కడ ఈ సర్వీస్ యూఆర్ఎల్కి ఏ బైండింగ్ ఉందో ఆ మోడల్ గెట్ మోడల్ అనగానే ఆ మోడల్ మొత్తం అంతా కూడా సెట్ అవుతుంది. ఆ డేటా ఆ మోడల్లో ఉన్న డేటా అంతా గెట్ డౌన్లోడ్ యూఆర్ఎల్ అంటే ఆటోమేటిక్గా ఆ మోడల్లో ఉన్న డేటా అంతా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ లోడ్ అయిపోతుంది. సో ఇది బిల్ట్ ఇన్గా డేటా సోర్స్ మీరు ఓ డేటా మోడల్ సెట్ చేయాలంటే ఈ ప్రాపర్టీస్ వాడాలి. జేసన్ మోడల్ వాడాలంటే ఈ సింటాక్స్ వాడాలి. జేసన్ మోడల్ అయితే ఈ సింటాక్స్ వేర్ ఓ మోడల్ అని చెప్పి ఇక్కడ మోడల్ క్రియేట్ చేసి ఆ మోడల్ని డైరెక్ట్గా ఇక్కడ సెట్ చేయొచ్చు. ఈ శాంపుల్ స్నిప్పెట్ ఇలా యాడ్ చేశాక రన్ చేస్తే వచ్చేదే అవుట్పుట్ ఎక్స్పోర్ట్ లాజిక్. ఇది నేను ఎట్లా యాసిడ్ చేశాను అనుకో, చాలా కొంత టైం పడుతుంది. కొన్ని చాలా కాంబినేషన్ నేను ఇక్కడ ఏంటంటే నేను జేసన్ మోడల్కి ఎలా చేయాలి ఇవి చేయాలని అన్ని నేను ఆల్రెడీ రెడీమేడ్ చేశాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు మాన్యువల్గా ఇండివిజువల్గా వన్ ఫంక్షనాలిటీ యాడ్ చేయడానికి ట్రై చేయి. సో స్ట్రక్ అయ్యామంటే అప్పుడు సో స్పెసిఫిక్గా ఈ కోడ్ రెఫరెన్స్ని హ్యాండీగా పెట్టుకోవచ్చు. సో ఇందులో 3 కొత్త లాజిక్లు మనం రాసాం. ఒకటి సర్చ్ లాజిక్, త్రూఅవుట్ ఎనీ అప్లికేషన్ సర్చ్ అడిగారంటే ఇదే లాజిక్ వాడచ్చు. ఎక్స్పోర్ట్ అడిగారు అనుకో, ఎనీ టైం ఎప్పుడైనా అడిగారంటే ఎక్స్పోర్ట్ లాజిక్ వాడచ్చు. సో నీకు రెడీమేడ్ కోడ్ ఉన్నది, దాన్ని నువ్వు ఎలా మాడిఫై చేయాలి. ఇప్పుడు టేబుల్ కాలం ఎక్సెల్లో మాడిఫై చేయాలంటే క్రియేట్ కాలం కాన్ఫిగ్ దగ్గర ఇంకో న్యూ ఫైల్స్ యాడ్ చేయాలంటే అక్కడ ఎడిషనల్గా ఫీల్డ్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. క్లియర్? ఇప్పుడు ఇదే సేమ్ ఇప్పుడు గిట్ హబ్కి పుష్ చేసి సో దీన్ని జస్ట్ ట్వీక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే థీమ్ పారామీటర్స్కి వెళ్ళి సో ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ డార్క్ థీమ్ యాడ్ చేశాను. సో ఇలా డార్క్ థీమ్ యాడ్ చేస్తే మనకి అప్లికేషన్ ఇలా డార్క్ థీమ్ తోటి ఇలాగా మన ఫైనల్ అవుట్పుట్ మనం ఇనిషియల్ స్టార్టింగ్లో ఓవర్గా చెప్పినట్టు ఇలా లారియల్ బ్రాండ్స్కి మనం అనుకున్న ఫస్ట్ అప్లికేషన్ రెడీ అయిపోయిందా. సో ఇక్కడ సెర్చ్ వచ్చింది, మనకి ఫుల్ ఫ్లెజ్గా డేటా అంతా చూస్తాము. ఇలా ఫార్మాటర్ యూస్ చేసి గ్రామ్స్ని కిలోగ్రామ్స్ కింద అట్ ద సేమ్ టైం కలర్ కోడింగ్ గ్రీన్ రెడ్ ఎక్సెట్రా ఇవ్వగలిగాము. అండ్ హైపర్ లింక్స్ ఇచ్చి ఇలా ప్రొడక్ట్ టైప్ లిస్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అని ఇలా మెసేజ్ ఇవ్వగలిగాము. అండ్ దెన్ వీ సా హౌ టు యాడ్ సర్చ్ లాజిక్ అండ్ ఎనీ ప్రోడక్ట్ని మనము ఆటోమేటిక్గా సెర్చ్ చేయగలం. ఇది కావాలంటే మల్టిపుల్ ఫీల్డ్స్ మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇవి మనం ఈరోజు చూసిన యాక్టివిటీ. ఇది ప్రాక్టీస్ చేయడానికి గిట్ హబ్లో ఒక ఆల్రెడీ పబ్లిష్ చేశాను, అది రిఫర్ చేయొచ్చు. సో గిట్ హబ్కి వెళ్తే సో ఇది లాగిన్ అప్లికేషన్కి ఉంది, కానీ లాగిన్ అప్లికేషన్లోనే లాగిన్ పేజ్లోనే ఉంటుంది కోడ్. సో దాంట్లోనే మనం ఆల్రెడీ చేసి మనం రాసాం కనుక నేను నైట్ ఇది పబ్లిష్ చేశాను ఆల్రెడీ. సో ఇదే లాగిన్ ఇదే యాక్సెస్ గిట్ రిపోస్ యూస్ చేసి నువ్వు పుల్ చేయొచ్చు. ఓకే, ఇది ట్రై చేయి. సేమ్ నువ్వు ప్రాక్టీస్ చేయి, ఇంకా స్టక్ అయితే ఇది కోడ్ రిపోస్టరీ.
క్లియరా? ఓకే. ఇప్పుడు ఆ! లైవ్‌లో చేస్తుంటే మనం కొద్దిగా ఎక్కువ స్ట్రక్ అవుతా ఉంటాము. ఇది గూడా అంటే కొంత ఆల్రెడీ మీకు ఫెమిలియర్ అయితే ట్రబుల్ షూటింగ్ బానే ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఆహ్, నేను చూసా కదా ఫార్మాటరీ అనేది కొద్దిగా అంత స్మూత్ ఫ్లో ప్రతిసారి ఆల్వేస్ రాదు. ఓకే. ఇది కూడా చేయడానికి ఆ! ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ టైమ్ నేను చేసినట్టు ఏమి వచ్చేది అవుట్‌పుట్. సో, ఎర్రర్స్ వచ్చాయనుకో దాన్ని ఐ విల్ ట్రై టు ఫిగర్ ఇట్ ఔట్. ఏం ఏం మిస్టేక్ వచ్చిందని. దెన్ ఫాల్. ఇప్పుడు నువ్వు నిన్న చూసావు స్టార్టింగ్ రాలేదు. బట్ వెన్ యూ ట్రైడ్ ఔట్ యూ గాట్ ద అవుట్‌పుట్. సో, ఇట్స్ లైక్ అంటే ఇన్‌స్టంట్‌గా రాదు ఎప్పుడు రిజల్ట్. సో, మీరు ఇక్కడ ఇన్‌స్టంట్‌గా అవుట్‌పుట్ చూస్తే ఇన్‌స్టంట్‌గా రాదు. రియల్‌గా దానికి మనం వన్ ఎలిమెంట్ ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఇష్యూస్ వస్తే దాన్ని సార్ట్ చేస్తాం, యాడ్ చేస్తాం. మళ్ళీ దెన్ గ్రాడ్యుయల్‌గా బిల్డ్ చేస్తా ఉంటున్నాను. అందుకే అప్లికేషన్స్ అనేవి గ్రాడ్యుయల్‌గానే బిల్డ్ చేయగలం. సో, ఓవర్‌నైట్ సింగిల్ షాట్‌లో రావు. సో, ఇప్పుడు ఫైనల్‌గా మనకి డిజైర్డ్ అవుట్‌పుట్ వచ్చింది గనక సిమిలర్‌గా మనం రేపు ఏం చేద్దామంటే నెక్స్ట్ స్ ఆహ్, ఎ ఏంటి మనం ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. మన ప్రాజెక్ట్‌లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సో, ఏం చేసాం మనం రిపోర్ట్ చూసాం. ఇప్పుడు సిమిలర్‌గా వ్యూ ప్రొడక్ట్స్. సో, ఈ ప్రోడక్ట్. ఈ వైర్ ఫ్రేమ్ డిజైన్ చేసినట్టే ఆ వైర్ ఫ్రేమ్ క్విక్‌గా వైర్ ఫ్రేమ్ యాడ్ చేసి ఆహ్, ఆ వైర్ ఫ్రేమ్ మనం సో, ఇప్పుడు మనం అనుకున్న అవుట్‌పుట్ వచ్చిందా? సో, మనం చెప్పింది అవుట్‌పుట్ ఇలా. కానీ దానికన్నా బెటర్‌గా ఇచ్చాం. సో, అవును. టచ్ క్యాపబిలిటీ, ఎక్స్‌పోర్ట్ క్యాపబిలిటీ. అలా మనం వాళ్ళకి చూపించిన దానికే అడిషనల్ బెనిఫిట్స్ ఇచ్చామనుకో కస్టమర్ విల్ బి హ్యాపీ. ఓకే. ఇక్కడ వైర్ ఫ్రేమ్‌లోనే 100 చూపించి అక్కడ అవుట్‌పుట్ వచ్చేసరికి అందులో 50% చూపించామనుకో మాకు చూపించింది ఇది కాదే అని అడుగుతారు. అవును. సో, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలంటే మనం చూపించేటప్పుడు ఇలా చూపించాము. బేసిక్ సెర్చ్ అప్లికేషన్ వస్తదని. బట్ కానీ మనం డెలివర్ చేసేటప్పుడు ఎలా ఇచ్చామంటే వి హావ్ గివెన్ ఇట్ లైక్ మోర్ ఇంటరాక్టివ్ వే. సో, మోర్ యూజ్‌ఫుల్‌గా. సో, కస్టమర్ విల్ బి హ్యాపీ. సో, ఇలా మనము ఫైనల్ అవుట్‌పుట్‌ని డెలివర్ చేసేటప్పుడు వి హావ్ టు మేక్ ష్యూర్ థట్ వి ఆర్ హావింగ్ ప్రాపర్ అవుట్‌పుట్. సో, వి క్రియేటెడ్ వన్ సినారియో. సెకండ్ సినారియో చేస్తే ఒక యూజ్ కేస్ మన దగ్గర సాలిడ్‌గా ఒక యూజ్ కేస్ ఉంటుంది. సో, అందులో వేరే టెక్ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఇప్పుడు యూజ్ చేసినవి ఏవి కాకుండా కంప్లీట్‌గా డిఫరెంట్ కంట్రోల్స్ డిఫరెంట్‌వి యూజ్ చేద్దాం. సో దట్ కొత్త లాజిక్స్ ఎక్సెట్రా మనం చేయడానికి అవుతుంది. క్లియర్. ఓకే. సో, ఇప్పుడు ఈరోజు అయితే ఈ వీకెండ్ ప్రాక్టీస్ చేయడానికి కంటెంట్ క్లియరా? ఏం ప్రాక్టీస్ నైస్. చేయాలో? సరే. సో, ఇవి ప్రాక్టీస్ చెయి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు వీలైతే ఆహ్, వైర్ ఫ్రేమ్ వరకు ట్రై చేయొచ్చు నువ్వు. ఓకే. ఏది వ్యూ ప్రొడక్ట్స్‌కి. తెలుసు కదా సేమ్ ప్రాసెస్. నువ్వు ఆల్రెడీ నాకు కొన్ని ఇమేజ్‌లు పంపించావు కదా! అప్పుడు లాస్ట్ టైమ్ చేసినవి. సో, అవును. దానికి నువ్వు ఇంటరాక్టివ్‌గా వైర్ ఫ్రేమ్ చెయ్యి. వైర్ ఫ్రేమ్ చేసావంటే అదే వైర్ ఫ్రేమ్‌ని డిజైన్ చేస్తాను నేను. నువ్వు ఏది వైర్ ఫ్రేమ్ సజెస్ట్ చేస్తే అదే డిజైన్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే. ఎంత కాంప్లెక్స్ డిజైన్ చేస్తావంటే నీ ఇష్టం. లేదు అనంటే నన్నే డిజైన్ చేయమంటే నేనే డిజైన్ చేస్తాలే. నువ్వు డిజైన్ చేసి ఇచ్చినా డిజైన్ అన్న ఈ డిజైన్ మనం బిల్డ్ చేద్దాం అప్లికేషన్ అన్నా కూడా నీ ఇష్టమే. ఓకే. సో, మనం ఎప్పుడైనా ఒక రిఫరెన్స్ ఉన్నదనుకో డిజైన్ చేయడం ఈజీ. ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు మనం అనుకున్నాం. ఒక ఎక్స్‌పోర్ట్ లాజిక్ ఇద్దాం, ఒక సెర్చ్ లాజిక్. సో, ఆ లాజిక్‌ని మనము స్టెప్ బై స్టెప్‌గా బిల్డ్ చేసాం. అదే వైర్ ఫ్రేమ్ లేదనుకో అరే! ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం అని అప్పుడు ఆలోచిస్తావు. వైర్ ఫ్రేమ్ అంటే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెర్చ్ యాడ్ చేయాలి, తర్వాత ఎక్స్‌పోర్ట్ యాడ్ చేయాలి, తర్వాత ఇది యాడ్ చేయాలి అనేది మనకి ఒక ప్రాసెస్, ఒక ఫ్లో వి హావ్ సెటప్ అనేది. ఓకే అండి. సో, ఇది ట్రై చెయ్యి. మనం మండే కలుద్దాం. క్లియర్? యాహ్!